పోలీసులు చూసి పబ్లిక్ భయపడతారు కాబట్టి మనం భయపెట్టాలని చెప్పేవారా? పోలీసులకి ప్రజలకి మధ్యన రెస్పెక్ట్ రావాలంటే మన ప్రవర్తనే వాళ్ళ గౌరవం తీసుకొస్తుందని చెప్పారు. పేద ధనిక తారతమ్యం లేకుండా అందరితో ఆయన కలిసిమెలిసి ఉండేవాడు. అందుకే ఆయన ఇప్పుడు కూడా అజాత శత్రువుగానే ఉన్నారు. ఆయన వాళ్ళు పోలీస్ విధులు నిర్వర్తిస్తూ కూడా వాళ్ళు మానవత్వాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఒక ఇంటి విషయంలో కొంతమంది ఒక గ్యాంగ్గా ఏర్పడి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి కొంతమంది ఆస్తిని కబ్జా చేయడానికి ప్రయత్నించే క్రమంలో మొక్కల కింద నరికేసి చిన్న మొక్కల కింద గోనుల్లో సంచుల్లో వేసి లీడ్ ఎక్కడ వచ్చింది? వాళ్ళ లక్ష్యం ఏంటంటే వయోవృద్ధులు ఒంటరిగా ఉన్న వాళ్ళని ఎంచుకుంటారు. గ్యాంగ్ అది, అదొక గ్యాంగ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆస్తిని అమ్మమ్మని చెప్పడం. అయితే ఆ క్రమంలోనే ఆయన హత్యకు గురవడం జరిగింది. అక్కడ ఒక కానా కింద అంటే రోడ్డు కల్వర్ట్ కింద ఒక మోటార్లో ఒక డెడ్ బాడీ ఒక ట్రేస్ అవుట్ అయింది. అమ్మాయి ఇంకొకరితో ఎవరితో సన్నిహితంగా ఉంటుందన్న ఒక జలసీతో ఆ అమ్మాయిని చంపి, అందులో భాగంగా మేము ఈ రోడ్డు తనిఖీల్లో భాగంగా మేము చూసుకుంటూ అంపమాన్ పాకల దగ్గరికి వచ్చేసరికి మా మీద ఒక 8-9 మందుపాత్రలు, అత్యంత శక్తివంతమైన మందుపాత్రలు పేల్చడం జరిగింది. అయితే అక్కడ పనిచేసే సమయంలో ఒక విషాదకరమైన సంఘటన ఏంటంటే, నన్ను బతికించండి సార్, ఏదైనా హెలికాప్టర్ పిలిపించండి అన్నట్టు. మీరు పనిచేస్తున్న టైంలో అన్నవరంకి మీకు బోర్డర్లో చీకేవేదికి బోర్డర్లో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవడం, వాళ్ళ వైపు కూడా నష్టం జరిగింది. జస్ట్ ఏంటంటే పోలీస్ అమ్యునేషన్ వేస్ట్ చేయాలని ఒక స్ట్రాటజీతో వాళ్ళిద్దరూ ఏదో మభ్యపెట్టి బియ్యం వ్యాపారం గురించి మాట్లాడడానికి అక్కడ తీసుకెళ్ళి అతన్ని చేపలు అవి కొరికించి, అసలు మొదట్లో చూస్తే అదేదో సూసైడ్లాగా లేకపోతే ఎవరో పిచ్చివాడు చనిపోయాడు అన్న భ్రమలు కలిగించే విధంగా వాళ్ళు సీన్ క్రియేట్ చేశారు. పబ్లిక్ కూడా పబ్లిక్ అందరూ కాదు, కొంతమంది లిటిగేషన్ పెడుతుంటారు. బాగా అక్కడ పబ్లిక్ ఏంటంటే కంట్రీ మేడ్ వెపన్కి ఒరిజినల్ వెపన్కి తేడా ఎలా కనిపెట్టచ్చు? వాళ్ళకి బుల్లెట్ సప్లై ఎక్కడి నుంచి వస్తాయి? గైనిక్ వార్డు నుంచి, చిల్డ్రన్స్ వార్డు నుంచి 3 పిల్లలు కిడ్నాప్ అయిపోయారు. ఒకటి మాత్రం ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్లో దాదాపు ఒక 60-70 మందితో ఐడెంటిఫై చేస్తే ఆడు టెర్మినేటర్ అనే ఒక వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆ నిక్ నేమ్ టెర్మినేటర్. ఒక పిల్లలు లేని తల్లి ఒక బిడ్డను కొనుక్కొని 30,000కి తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కువ మంది గ్యాదరింగ్ అయితే ఇలియాస్ అహ్మద్ వెళ్ళి వాళ్ళు బెదిరించి అక్కడ తరిమి కొట్టడంలో అంటే అక్కడ నైపుణ్యం అనుకోవాలా, లేదు పోలీస్ పవర్ చూపించామనుకోవాలి? ఒక అనవసరమైన వివాదం. మీ దగ్గరకు వచ్చే వాళ్ళతో మీరు అరే తురే అని మాట్లాడతారా? మనోవేదన పూర్తిగా వినడానికి మీరు డోంట్ అబ్యూజ్ ఎనీ క్రిమినల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అనేవారు. వర్షం పడుతున్న అంత బురదలో కూడా ఆవిడ మాతో పాటు నడుచుకుని వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ చూశారు. ఆవిడ ఇద్దరిని చంపి, భార్యాభర్తలు చంపి గొడ్డలతో పట్టుకొని ఒక వ్యక్తి వచ్చేస్తుంటే నేను మేడం గారు ఎదురెళ్ళాం. మొదట ఏదో దగ్గులాగా వచ్చింది, మేము కూడా అనుమానించలేదు. చెకప్కి వచ్చినప్పుడు డాక్టర్ గారికి డౌట్ వచ్చి అప్పుడు టెస్ట్లు అవి చేయించడంతో ఆయనకి క్యాన్సర్ అని చెప్పి నిర్ధారణ జరిగింది. అయితే దురదృష్టవశాత్తు అప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో తెలిసింది మాకు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఇవాళ మన గెస్ట్ పోలీస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ పవర్ఫుల్ పోలీస్. పేరు ఇలియాస్ అహ్మద్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, చోడవరం సర్కిల్, విశాఖపట్నం రూరల్ పోలీస్. ఇలియాస్ అహ్మద్ గారి తండ్రి మీర్ మహమ్మద్ అడిషనల్ ఎస్పీగా పనిచేస్తూ చనిపోయారు. ఆయన అన్నయ్య ఇషాక్ అహ్మద్ డిఎస్పీగా పనిచేస్తూ చనిపోయారు. వీళ్ళు ముగ్గురే కాకుండా ఆ కుటుంబం మొత్తం కూడా పోలీసింగ్కి అంకితమైంది. టోటల్గా ఫ్యామిలీ అంతా పోలీసింగ్ ఎందుకు ఎంచుకున్నారు? ప్రజలకు సేవ చేయాలంటే పోలీసు ఒకటేనా అనే నమ్మారా, లేదు పోలీసు చేస్తూ ప్రజలకి మరింత దగ్గర అవ్వాలని చూసారా అనే ప్రశ్నతో పాటు అసలు పోలీసింగ్ ప్రజలకి మధ్యన గ్యాప్ ఎందుకు ఉంది, వీటితో పాటు గతంలోని పోలీసింగ్కి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ పోలీస్కి తేడా ఏమైనా ఉందా అనే విషయాల్ని ఇలియాస్ గారు అంటే తెలుసు. ఇలియాస్ అహ్మద్ నమస్తే. నమస్కారం. మీకు ఇంటర్వ్యూ చేయడం ఒక క్లాస్మేట్గా, నా సొంత ఊరువాడిగా చాలా హ్యాపీగా ఉన్నాను, ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన ఇద్దరు చిన్నప్పుడు ఆడుకోవడం, ఒక క్లాస్మేట్లు, తర్వాత కాలేజీ గ్రౌండ్స్ అని. అంటే నా ప్రొఫెషన్ వేరు, మీ ప్రొఫెషన్ వేరైనా కానీ మనందరం కలుసుకోవడం, మాట్లాడుకోవడం అంతా ఉంది. ఒక్కొక్కసారి మీ గురించి తెలిసినప్పుడు కూడా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంటుంది. మంచి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని, లేదా పలానా కేసు చేశాడని, పలానా విషయాలు. సరే,
నా చిన్నతనంలో మీ నాన్నగారు అంటే మంచి పేరు. మీర్ మహమ్మద్ అడిషనల్ ఎస్పీ అనగానే శ్రీకాకుళంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఉండవచ్చు, ఒక సెలబ్రిటీ అయినా ఆయన దగ్గర వెళ్ళాలి, మాట్లాడాలి, ఆయన ఒక మంచి పవర్ఫుల్, అందుకు డిగ్నిఫైడ్, అంటే ఒక పోలీస్ అంటే ఈ విధంగా ఉండాలరా అనే దీంట్లో అని చూపించాను. అంటే అప్పుడు ఆయనతో పాటు నాయుడు ఎస్ఐ అని, శ్రీనివాస శ్రీ అని మన చిన్నప్పుడు అందరం చూసుకున్నాం. ఇదంతా ఒక ఎత్తు. తర్వాత కొంత గ్యాప్ వచ్చిన తర్వాత 89 బ్యాచ్ అయిన ఇషాక్ అహ్మద్, ఆయన కూడా విజయనగరంలో మంచి పేరు తెచ్చుకోవడం. 89 బ్యాచ్ అంటే సాధారణంగా పోలీసు మంచి పేరు ఉంది. ఆయన ఇషాక్ అహ్మద్ విజయనగరం డిఎస్పీ అవ్వచ్చు, తర్వాత రణస్థలం దగ్గర సిఐ, మంచి మంచి పోస్టులు సిబిఐ చేశారు. కానీ దురదృష్టవశాత్తు క్యాన్సర్ రావడం, చనిపోవడం, ఆయన కెరీర్ సక్కనాయి. వీళ్ళిద్దరు తండ్రి అన్నయ్య పోలీసు ఉంటుండగా ఇలియాస్ అహ్మద్ ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్, క్రికెట్ బాగా ఆడే ఇలియాస్ అహ్మద్ స్పోర్ట్స్లో వెళ్లకుండా పోలీసుపై ఎందుకు రావాల్సి వచ్చింది అన్నది ఒక ప్రశ్న. నాన్నగారు పోలీసింగ్లో ఉన్న టైంలో నక్సల్స్ ఉద్యమం అనేది శ్రీకాకుళంలో అప్పుడే ప్రారంభమవుతుంది. అప్పుడు నక్సల్స్ ఉద్యమం శ్రీకాకుళంలో ఏ విధంగా ఉండేది? మీ ఫాదరు, మీ బ్రదర్ మీతో ఏ విధంగా షేర్ చేసేవారు? చిన్నప్పటి నుంచి పోలీస్ క్వార్టర్స్లో ఉన్న ఇలియాస్ అహ్మద్కి పోలీసుల కష్టాలు, నష్టాలు, సుఖాలు తెలుసు కాబట్టి ఇన్ని కష్టాలు, నష్టాలు కంటికి కనబడుతున్న పోలీసులకు ఎందుకు రావాలనుకున్నారు? ఈ మూడుతో పాటు అప్పుడు పోలీసింగ్కి ఇప్పుడు పోలీసింగ్ తేడా ఏంటి? ఇప్పుడు ప్రజలకి పోలీసు అంటే ఒక గౌరవం ఉండేది, ఒక భయం ఉండేది. ఇప్పుడు అది క్రమేపీ తగ్గిపోవడానికి కారణం ఏంటి? టెక్నాలజీ వచ్చిన తర్వాత అదొక ఎపిసోడ్ అయితే, టెక్నాలజీ రాని సమయంలో హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుంటూ ఎలాంటి కేసులు చేసేవారు? ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అది పోలీసుకి ప్లస్ అయిందా, మైనస్ అయిందా? ఈ ప్రశ్నకు సంబంధం చెప్పే ముందు ఒకసారి ఇలియాస్ అహ్మద్ కుటుంబ నేపథ్యం, తండ్రి అన్న కాకుండా ఇంకా ముందు తరాలు ఎవరెవరు పోలీసులో పనిచేశారనేది నా తండ్రి గారి పూర్వీకులు గుంటూరు జిల్లా పోతార్లంక రేపల్లె మండలం, రేపల్లె ప్రాంతం పోతార్లంక గ్రామం నుంచి, అక్కడి నుంచి మా ప్రస్థానం స్టార్ట్ అయింది. నా తండ్రి గారు చెప్పిన దాని ప్రకారం అయితే మా తండ్రి గారి తాతగారు మీర్ మహమ్మద్ గారు, ఆయన పేరు కూడా మీర్ మహమ్మద్, ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో జమేదారుగా పనిచేసేవారని. జమేదార్ అంటే ప్రజెంట్ ఇప్పుడు ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి. అది పనిచేసినప్పుడు ఉత్తరాది నుంచి వచ్చినటువంటి బందిపోటు దొంగల్ని, పిండారుల్ని, దగ్గుల్ని, అందరినీ అంతమొందించడంలో ఆయన అప్పట్లో విశేష ప్రతిభా పాఠవాలు చూపించడం వల్ల అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం చాలా మెచ్చుకొని ఆయనకి పోతార్లంక ప్రాంతంలో ఇనాం భూములు కూడా సుమారు ఒక 200 ఎకరాల వరకు ఇనాం భూములు ఇవ్వడం అది జరిగింది మా పూర్వీకుల్ని. తర్వాత కృష్ణానది వరదల్లో చాలా మటుకు భూభాగం అంతా కూడా నదిలో కాలగర్భంలో కలిసిపోవడంతో ఆయన తర్వాత ఆయన కుమారుడు మీర్ హైదర్ గారు తన కుటుంబంతో కాకినాడకి వలస వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. కాకినాడలోనే నా తండ్రి గారు జన్మించారు 1937 మే 7వ తారీఖున. మా తాతగారు అయినటువంటి సయ్యద్ ఇబ్రాహీం గారు కూడా పోలీస్ జీవితాన్ని ప్రారంభించి ఆయన కూడా ఇన్స్పెక్టర్ స్థాయి వరకు రావడం జరిగింది. నా తండ్రి గారు ఏకైక కుమారుడు మా తాతగారికి. మా తాతగారి అన్నయ్య గారు అయినటువంటి సుభాన్ గారు కూడా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా డిపార్ట్మెంట్లోకి వచ్చి ఆయన కూడా ఇన్స్పెక్టర్గా రిటైర్ అవ్వడం జరిగింది. ఈ రకంగా 3, 4, 5, 6వ తరం నేను ఇప్పుడు పోలీసులోకి రావడం జరిగింది. తరతరాలుగా ఏంటంటే మా కుటుంబంలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మా పూర్వీకులు అయితే సైనికులుగా కానీ, దేశ ఆర్మీలో కానీ లేదా పోలీసులో సేవలు అందించడం ఉన్నది అక్కడ ముస్లిం కుటుంబాల్లో అది ఆనవాయితీగా ఎప్పటి నుంచో జరుగుతున్నది. అది నేను అనుకోవడం నా తండ్రి గారు చెప్పిన మాటల ప్రకారం కూడా ఆ రకంగా పోలీసు వైపు మా కుటుంబాలు ఆకర్షితులు అవ్వడానికి ఒక కారణం అయి ఉంటుంది. మీ నాన్నగారు డిపార్ట్మెంట్ రావడానికి కారణం చెప్పారు ఎప్పుడైనా? మా నాన్నగారు ఎక్కువగా మా తాతగారి ప్రభావం మా నాన్నగారి మీద ఉండేది. బాల్యం నుంచి మా తాతగారిని ఆయన గమనించడం. స్వతహాగా క్రీడాకారుడు. నా తండ్రి కూడా హాకీ, ఫుట్బాల్ క్రీడాకారుడు, క్రికెట్ కూడా ఆడేవారు. ఆయన ఎంఆర్ కాలేజ్ విజయనగరంలో చదువుతున్నప్పుడు బాల్యంలో ఆయన కాకినాడలో కుంటుమేస్టర్ బడిలో చదువుకున్నారు. రావు గోపాలరావు గారు వీళ్ళందరూ కూడా మెక్లారెన్స్ హై స్కూల్ కాకినాడలో చదువుకున్న తర్వాత విజయనగరం మా తాతగారు సబ్ ఇన్స్పెక్టర్గా అక్కడ పనిచేశారు. ఆ సందర్భంలో నా తండ్రి గారు అక్కడ కూడా బాల్యంలో విద్యాభ్యాసం చేయడం జరిగింది. మా తాతగారిని చూడడం వల్ల ఆయనలో కూడా పోలీసులో చేరాలని ఒక ఆసక్తి ఉండేది. అప్పట్లో శివకుమార్ లాల్ అని చెప్పి ఒక ఐజీ గారు ఉండేవారు. ఆయన గొప్ప క్రీడాభిమాని. ముఖ్యంగా ఆయన ఫుట్బాల్, హాకీ క్రీడల్ని అమితంగా ప్రేమించేవాళ్ళు. ఆయన ఇప్పటికీ మన హైదరాబాద్లో శివకుమార్ లాల్ పోలీస్ స్టేడియం ఉందన్న. ఆయన ఏం చేసేవారంటే ఈ స్పోర్ట్స్ పీపుల్ని సెలెక్ట్ చేసేవారు. ఎక్కువగా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి. నాకు తెలిసి నాన్నగారు చెప్పిన దాని ప్రకారం వితౌట్ ఎనీ ఎగ్జామినేషన్ గేమ్ ఆడించేవారంట. హాకీ, ఫుట్బాల్ గేమ్ ఆడించి
బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరుంటే ఆయనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్గా సెలెక్ట్ చేసేవారు. ఇప్పుడు అదే కోవలో మనం చెప్పుకుంటే మా ఉత్తరాంధ్ర నుంచి పోతారెడ్డి గారు, ఆయన ఫుట్బాల్ సంతోష్ ట్రోఫీ ఆడారు. ఆయన కానీ నా తండ్రి గారు, ఆయన 59 బ్యాచ్, నా తండ్రి గారు 61 బ్యాచ్. ఆ బ్యాచ్లో చాలామంది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రీకాకుళం టౌన్లో అరసవిల్లి రోడ్లో మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో చనిపోయారు ప్రసాదరావు గారు అని చెప్పి మన బాల్యంలో. ఆయన నా తండ్రి గారు బ్యాచ్మెంట్, ఆయన నేషనల్ వాలీబాల్ ప్లేయర్ ఆయన. అలాగే 59 బ్యాచ్లో సుఖావనరావు గారు అని ఉండేవారు. ఆయన కూడా హాకీ ప్లేయర్, ఆయన సీనియర్ నేషనల్స్ హాకీ ఆడారని అది నాకు తెలిసింది. అయితే అప్పుడు ఏంటంటే ఈ స్పోర్ట్స్ మెన్ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో రావడం, వాళ్ళందరూ కూడా ఆసక్తి చూపించడం. మీరు గమనించండి, అప్పుడు 69, 61, 59 బ్యాచెస్, ఆ బ్యాచెస్లో వాళ్ళందరూ కూడా 6 feet హైట్ మినిమం ఉండేవాళ్ళు. అందరూ కూడా మంచి ఫిజిక్తోని, చూడగానే ఆ అపీరెన్స్ కూడాను అంత బాగుండేది. అంటే క్రీడా నేపథ్యం ఉన్న వాళ్ళు ఎక్కువగా వచ్చేవారు. ఆ విధంగా నా తండ్రి గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరడం జరిగింది. మీ నాన్నగారు 61 బ్యాచ్, ఫస్ట్ పోస్టింగ్ విజయనగరం, ఫస్ట్ పోస్టింగ్ కర్నూలు జిల్లా జొన్నగిరి. అప్పుడు రేంజ్ సిస్టమ్ లేదు. ఆయన కర్నూలు జిల్లాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఉత్తరాంధ్రకి ఆయన ప్రాక్టికల్ ట్రైనింగ్ పనిచేశారు నాన్నగారు. ఫస్ట్ ప్రొబేషనర్ జొన్నగిరి కర్నూలు, తర్వాత శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో. అప్పుడు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలను ఏమనేవారంటే విశాఖపట్నం నార్త్ అనేవారు. రెండు కలిపి ఉండేది. పోలీస్ డిస్ట్రిక్ట్ని విశాఖపట్నం నార్త్ అనేవారు. కలెక్టర్ గారు మాత్రం శ్రీకాకుళంలో ఉండేవారు, ఎస్పీ గారు విజయనగరంలో ఉండేవారు. అప్పుడు నాన్నగారు అక్కడ మొట్టమొదట ఆయన విజయనగరం జిల్లాలో సాలూరు చేశారు, తర్వాత బొబ్బిలు చేశారు, చీపురుపల్లిలో పనిచేశారు, విజయనగరం 1 town 2 town చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ఎక్కువ కాలం పనిచేశారు, మందసాలో పనిచేశారు నేను సబ్ ఇన్స్పెక్టర్గా. 1969 నుంచి 71 వరకు ఆయన అక్కడ పనిచేయడం జరిగింది. ఆయన అక్కడ పనిచేసినప్పుడు నేను జన్మించడం జరిగింది. నా తండ్రి గారు సబ్ ఇన్స్పెక్టర్గా ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాతో ఆయనకి అనలేని సంబంధం. ఎందుకంటే నా తాతగారు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఆయన 1949 నుంచి పనిచేశారు. ఇచ్చాపురం, టెక్కలి, శ్రీకాకుళం, పొందూరు ఈ ప్రాంతాల్లో పనిచేయడం. నా తండ్రికి బాల్యం నుంచి ఆ జిల్లాలో ఉండడం వల్ల ఆయన అక్కడ సబ్ ఇన్స్పెక్టర్గా కూడా ఆ జిల్లాని ఎంచుకొని ఆయన మందసాలో పనిచేయడం జరిగింది. ముఖ్యంగా మందసాలో ఆయన తన విధులు దాదాపు ఒక 2.5-3 సంవత్సరాల వరకు ఆయన విధులు నిర్వర్తించారు యాజ్ సబ్ ఇన్స్పెక్టర్గా. ఆ సమయంలో మనందరికీ తెలుసు శ్రీకాకుళం జిల్లా అప్పుడే ఎక్స్పెరిమెంటల్గా నక్సల్బరీ ఉద్యమం అక్కడికి రావడం. అదే సమయంలో నా తండ్రి గారు అక్కడ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేయడం జరిగింది. అయితే అంతకన్నా ముందు ఆయన విజయనగరం రూరల్ ఎస్ఐగా ఉన్నప్పుడు మనకి డివిఎల్ఎన్ రామకృష్ణారావు గారు అని చెప్పి ఎస్పీగా ఉండేవారు విశాఖపట్నం నార్త్కి. ఆయన తర్వాత ఇటీవల ఆయన స్వర్గస్థులు అయ్యారు. ఇక్కడే హబ్సిగూడలో సెటిల్ అయ్యారు రిటైర్ అయ్యాక. ఆయన కాకినాడ వాస్తవ్యుడు. ఆయన నా తండ్రి గారు రావు గోపాలరావు గారు బాల్యంలో కాకినాడలో చదువుతున్నప్పుడు మెక్లారెన్స్ హై స్కూల్లో అనుకుంటాను, ఈయన పిఆర్ గవర్నమెంట్ కాలేజ్లో డిగ్రీ చదువుతుండేవారు డివిఎల్ఎన్ రామకృష్ణారావు గారు. వీళ్ళు ముగ్గురు సైకిల్ మీద స్కూల్కి కాలేజీకి వస్తుండేవారు. వీళ్ళు కాలక్రమంలో నా తండ్రి గారు కూడా ఊహించలేదు, ఆయన ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి ఆ జిల్లాకి ఎస్పీకి వస్తే ఈయన సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండేవారు. ఆ సందర్భంగా అప్పుడు కలవడం, ఈయన మందస్సాకి అప్పట్లో అది బాగా నక్సల్ ప్రాబల్య ప్రాంతం అవడం. 1968లో నక్సల్బరీ ఉద్యమకర్త అయినటువంటి ఎవరైతే స్థాపించారో ఇద్దరిలో ఒకరు మనందరికీ తెలుసు, చారు ముజుందార్ అండ్ కాను సన్యాల్. చారు ముజుందార్ 1968లో ఆయన శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు సమీపంలో ఉన్నటువంటి బొడ్డపాడు గ్రామానికి రావడం జరిగింది. అది ఎక్స్పెరిమెంటల్గా ఆ ప్రాంతం చాలా అనుకూలమైన ప్రాంతం ఉద్యమానికి అని చెప్పి ఆయన గుర్తించడం జరిగింది. అంతేకాకుండా అప్పట్లో శ్రీకాకుళం జిల్లాలో షావుకారు వ్యవస్థ అన్నట్టు ఉండేది. వాళ్ళు ఎక్కువగా ఈ రైతుల్ని పీడించడం, ఎక్కువ వడ్డీలు వసూలు చేయడం, ఇవన్నీ జరుగుతూ కొన్ని అకృత్యాలు అవి ఉండేవి. దాని మీద ఉద్యమానికి అది అనువైన ప్రదేశం అని చెప్పి ఆయన గుర్తించి చాలామంది ఆకర్షితులయ్యారు. అప్పట్లో మనం చెప్పుకుంటే కొన్ని పేర్లు ప్రముఖులు, అంటే పార్వతీపురం కురుపాం సైడ్ చూసుకుంటే ఆదిపట్ల కైలాసం గారు, వెంపటాపు సత్యం గారు. అదే అటువైపు శ్రీకాకుళం మందస ప్రాంతం, పలాస ఆ ప్రాంతాల్లో ఉద్దానం ప్రాంతంలో పంచాయతీ కృష్ణమూర్తి గారు, ఆయన సతీమణి పంచాయతీ నిర్మల గారు, సుబ్బారావు పాణిగ్రాహి గారు, తామాడు గణపతి గారు, పైలా వాసుదేవరావు గారు, తర్వాత ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ చెందినటువంటి డాక్టర్స్ ఇద్దరు, డాక్టర్ దేవినేని మల్లికార్జునుడు, డాక్టర్ చాగంటి భాస్కర్రావు, ఇలాంటి ప్రముఖులందరూ కూడా వాళ్ళు కూడా వైద్య వృత్తిలో రాణిస్తూ ఆ టైంలో ఉద్యమం పట్ల ఆకర్షితులై వాళ్ళందరూ కూడా మహేంద్రగిరి
ఫారెస్ట్లకు తూర్పు కనుమలకు రావడం, చారు ముజుందార్ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యమంలో భాగస్వాములు కావడంతో ఉద్యమం తీవ్రతరం అవడంతోనే సమర్థులైన పోలీస్ ఆఫీసర్ను ఆ ప్రాంతంలో నియమించాలని చెప్పి అప్పటి హోంమంత్రి అయినటువంటి జలగం వెంగళరావు గారు, డివేలం రామకృష్ణారావు ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా నాన్నగారిని సెలెక్ట్ చేసి మందస ప్రాంతంలో ఆయనకి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో అనేక సంఘర్షణలు జరగడం జరిగింది. చాలామంది గొప్ప గొప్ప నక్సలైట్ నాయకులందరూ కూడా అమరులయ్యారు. అందులో ప్రముఖులు సుబ్బారావు పాణిగ్రాహి గారు, పంచాయతీ కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. డాక్టర్ దేవినేని మల్లికార్జున గారు, అలాగే చాగంటి భాస్కరరావు గారు లాంటి వ్యక్తులు కూడా మహోన్నతమైనటువంటి వాళ్ళు. ఒక రకంగా మందసాలు ఎంతకాలం పనిచేశారు అన్నగారు? 3 ఏళ్ళు సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు ఆయన. ఆ తర్వాత ఆయన మళ్ళీ విజయనగరం 1 టౌన్కి రావడం జరిగింది. విజయనగరం 1 టౌన్లో పనిచేస్తూ మళ్ళీ కాశీబుగ్గకి ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ 1974 వరకు మా నాన్నగారు చేశారు. అదే సమయంలో నా తల్లిగారు అనారోగ్యంతో చనిపోయారు. అక్కడ తక్కువ వయసులో 30 సంవత్సరాల వయసులో ఆవిడ చనిపోయిన తర్వాత అప్పటి శ్రీకాకుళం ఎస్పీ గారు, ఆ జిల్లా మొట్టమొదటి ఎస్పీ గారు గౌరవనీయులు మన రొద్దం ప్రభాకర్రావు గారు నా తండ్రి గారిని ఎంతో అమితంగా ఆయన ఇష్టపడేవారు. ఆయన పనిచేసిన తీరుకి కానీ దేనికైనా. ఆయన అక్కడి నుంచి గుంటూరు జిల్లా ఎస్పీగా వెళ్ళిపోతూ మరి నీ భార్య కూడా చనిపోయి నువ్వు డిప్రెషన్లో ఉన్నావు కాబట్టి మీ అత్తగారు వాళ్ళందరూ గుంటూరు కాబట్టి నువ్వు అక్కడికి వచ్చే నాతో పాటు అని చెప్పి నాన్నగారిని కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈయన నక్సల్ ఉద్యమంలో సమర్థవంతంగా పనిచేయడం వల్ల ఈయనకి యాక్సిలరీ ప్రమోషన్ కూడా నాన్నగారికి ఇవ్వడం జరిగింది. అలాగే 1971లో అప్పటి ధైర్య సాహసాల రాష్ట్రపతి ధైర్య సాహసాల పథకం కూడా నాన్నగారికి ఇవ్వడం జరిగింది శ్రీకాకుళం ఉద్యమంలో ఆయన చేసిన సేవలకు. ఆ తర్వాత ఆయన గుంటూరు జిల్లాలో సుమారు 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ అటు ఉండలేక మళ్ళీ ఉత్తరాంధ్రలో ఆయనకి ఉన్నటువంటి అనుబంధం కారణంగా మళ్ళీ విశాఖపట్నం రేంజ్కి రావడం జరిగింది. రావడం ఆయన మళ్ళీ విశాఖపట్నం సిజిఎస్ ఇన్స్పెక్టర్గా ఒక 2 సంవత్సరాలు పనిచేశాక శ్రీకాకుళం టౌన్ సిఏగా ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన 78 ప్రాంతంలో మళ్ళీ శ్రీకాకుళం జిల్లాలో మళ్ళీ ఆయన పునఃప్రవేశం చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోనే ఎక్కువ కాలం పనిచేశారు. తర్వాత శ్రీకాకుళం నుంచి టెక్కలి చేశారు, టెక్కలి సోంపేటలో సీఏగా చేశారు, టెక్కలి చేశారు, నర్సనపేట చేశారు, మళ్ళీ శ్రీకాకుళం 2వ సీఏగా చేశారు. అప్పుడే మనం అక్కడ కలవడం చదువుకోవడం జరిగింది బాల్యంలో. అక్కడి నుంచి మళ్ళీ ఆయనకి శ్రీకాకుళం నుంచి బొబ్బిలి ట్రాన్స్ఫర్ అవ్వడం, 83లో ఆయనకి మళ్ళీ ప్రమోషన్ రావడంతో వరంగల్ జిల్లా మహబూబాబాద్ డిఎస్పీగా మొట్టమొదటి పోస్టింగ్ చేయడం జరిగింది. అప్పుడు వరంగల్ జిల్లాలో రామవతార్ యాదవ్ గారు ఎస్పీగా ఉండేవారు. తర్వాత ఇంకొక గొప్ప పోలీస్ అధికారి మాజీ డీజీపీ అరవిందరావు సార్ దగ్గర కూడా నాన్నగారు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఆయనకి మళ్ళీ అక్కడి నుంచి పార్వతీపురం డిఎస్పీగా రావడం జరిగింది. బందర్ మచిలీపట్నం పనిచేసిన తర్వాత ఆయన మళ్ళీ పార్వతీపురం ఎస్డిపిఓగా చేశారు. పార్వతీపురం ఎస్డిపిఓ నుంచి మళ్ళీ ఆయన అనకాపల్లి రావడం జరిగింది. అనకాపల్లిలో 88 నుంచి ఆయన 91 వరకు పనిచేసి ఒక కొద్ది కాలం మాత్రం నర్సీపట్నం డిఎస్పీగా ఒక 5 months 6 months చేశారు. అక్కడ మళ్ళీ అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందాక అప్పుడు డీజీపీ గారు అయినటువంటి మన రొద్దం ప్రభాకరరావు గారి యొక్క ఆశీర్వాదంతో ఆయన మళ్ళీ నెల్లూరు విజిలెన్స్ అండ్ సివిల్ సప్లైస్ వింగ్కి 3 జిల్లాలకి ఆయన అదనపు ఎస్పీగా వెళ్ళారు. నెల్లూరు, గుంటూరు అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్కి. అక్కడ మరి ఒక 9 నెలలు పనిచేసి అక్కడ ఇమ్మడలేక ఆయన మళ్ళీ శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీగా వచ్చి 95 మేలో రిటైర్ అవ్వడం జరిగింది. నాన్నగారు అడిషనల్ ఎస్పీగా వచ్చేసరికి అప్పుడు ఎస్పీ ఎవరు ఉండేవారు? శ్రీకాకుళం జిల్లా కృష్ణరాజు గారు అని ఉండేవారు ఎస్పీ గారు. కృష్ణరాజు గారు అని చెప్పి ఆయన 84 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్, కర్ణాటకకి షిమోగాకి చెందినటువంటి వ్యక్తి, మంచి అధికారి. అలాగే త్రిపాఠి గారు, తుషార్ ఆదిత్య త్రిపాఠి గారు కూడా ఎస్పీగా ఉన్నప్పుడు నాన్నగారు ఆయన దగ్గర పనిచేసి అక్కడే రిటైర్ అయ్యారు. ఓకే. మీ ఫాదర్తో పాటు మీ పోలీస్ క్వార్టర్స్లో ఉండడం, అన్ని ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు పోలీసింగ్ గురించి మీరు ఏం నేర్చుకున్నారు? అంటే మీ ఫాదర్ ఏం చెప్పారు? పబ్లిక్కి ఎలాంటి సర్వీస్ చేయాలని చెప్పేవారా, లేదు మనం పోలీసులు చూసి పబ్లిక్ భయపడతారు కాబట్టి మనం భయపెట్టాలని చెప్పేవారా, లేదు పోలీసులకి ప్రజలకి మధ్యన రెస్పెక్ట్ రావాలంటే మన ప్రవర్తనే వాళ్ళ గౌరవం తీసుకొస్తుందని చెప్పేవారు? నాన్నగారు అటు ఇప్పుడు మనం మైత్రి పోలీసింగ్ ఇవన్నీ వింటున్నాం. మనం పోలీస్ అకాడమీలో కూడా ఏం చెప్తున్నారు, వచ్చే ప్రజలతో మనం మంచి మర్యాదగా ప్రవర్తించడం కానీ, వాళ్ళ కష్ట సుఖాలు ఓపికగా వినడం కానీ, ఇవన్నీ మనం. అయితే నా తండ్రి గారు నేను బాల్యంలో గమనించాను. అప్పటి నుంచి ఆయన ఆ పోలీసింగ్ ఆయన అవలంబించాడు. ఆయన ఫ్రెండ్లీ పోలీసింగ్,
ప్రజలతో సత్సంబంధాలు, ఈవెన్ అట్టడుగు స్థాయి వ్యక్తులతో కూడా అంటే పేద ధనిక తారతమ్యం లేకుండా అందరితో ఆయన కలిసిమెలిసి ఉండేవాడు ఆయన. అందుకే ఆయన ఇప్పుడు కూడా అజాత శత్రువుగానే ఉన్నారు ఆయన. ఆయన నక్సల్ విధుల్లో పాల్గొన్నప్పటికీ కూడా ఆయన ఏనాడు కూడా టార్గెట్ చేయలేదు. ఆయన స్వీయ చరిత్ర కూడా ఆయన బయోగ్రఫీ రాసుకున్నారు నా జ్ఞాపకాలని చెప్పి. అందులో కూడా ఒక అరెస్ట్ కాబడినటువంటి నక్సల్ ఇంట్రాగేషన్లో నాన్నగారిని చంపాలని అనుకున్నారంట యాక్చువల్గా. కానీ లిన్పియావో గ్రూపుకి చెందినటువంటి మహాదేవ్ ముఖర్జీ అని చెప్పి ఆయన కలకత్తా నుంచి ఇన్ఫర్మేషన్ పంపించాడట, డోంట్ కిల్ హిమ్ అని. అంటే అది నేను ఏమనుకుంటున్నానంటే నాన్నగారి తాలూకా మనస్తత్వం. ఎందుకంటే ఆయన తన విధులు మాత్రమే నిర్వర్తించాడు ఆయన, మిగతా సమయంలో ఎప్పుడు మానవత్వాన్ని విడిచిపెట్టలేదు ఆయన. దానికి గొప్ప ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు మన సత్య నాదెళ్ల గారు ఉన్నారు ఇప్పుడు అమెరికాలో. ఆయన తండ్రి గారు నాదెళ్ల యుగంధర్ గారు మన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా పనిచేశారు నక్సలైట్ మూమెంట్లో. గొప్ప ఐఏఎస్ అధికారి ఆయన. అప్పట్లో అసూలు బాసినటువంటి నక్సల్ కుటుంబాలకు కానీ వాటికి పునరావాసం కల్పించడంలో కానీ వాళ్ళకి సహాయం చేయడంలో కానీ ఆయన ఎంతో ముందుండేవారు. ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో అటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని మనం ఎంతవరకు చూడలేదు. ఇటీవల ఆయన చాలా వృద్ధాప్యంలో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన గురించి కూడా నాన్నగారు తరచుగా చెప్పేవారు. అప్పట్లో కూడా చాలా గొప్ప పోలీస్ అధికారులు చేశారు మన శ్రీకాకుళం జిల్లాకి ఎస్పీలుగా. ఉదాహరణకి డివిఎల్ఎన్ రామకృష్ణారావు గారు అయితేనేమి, రొద్దం ప్రభాకర్ రావు గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా మహానుభావులు. వాళ్ళు పోలీస్ విధులు నిర్వర్తిస్తూ కూడా వాళ్ళు మానవత్వాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. వాళ్ళు చాలా సందర్భాలు ఉన్నాయి అవి వాళ్ళ గురించి చెప్పుకోవడానికి. కాబట్టి నాన్నగారు సాహిత్యం గురించి చెప్పారు. నాన్నగారు ఆయన అదృష్టవశాత్తు ఆయన బాల్యం అంతా కూడా గొప్ప కళాకారులతో గడిచిందండి. ఆయన కాకినాడలో గంగంపల్లికి చెందినటువంటి రావు గోపాలరావు గారు సుప్రసిద్ధ సినీ నటుడు ఆయన ఈయనకి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఈయన క్లాస్మేట్ అండి. ఆయన మనందరికీ తెలుసు మురారి పాత్రలో ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయన నా నాన్నగారికి బాల్యమిత్రుడు. ఆయనతో కాకినాడలో సహవాసం, అలాగే విజయనగరంలో ఎంఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ప్రముఖ సుప్రసిద్ధ నటుడు సాయి కుమార్ తండ్రి పీజే శర్మ గారు మా నాన్నగారి క్లాస్మేట్. అలాగే జేవి రమణమూర్తి గారు స్వామియాజులు గారి తమ్ముడు శ్రీకాకుళం ఆయన జేవి రమణమూర్తి గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా నాన్నగారికి బాగా స్నేహితులు సన్నిహితులు అవడంతో ఈయనకి కళల పట్ల తర్వాత రచనా వ్యాసంగం వీటన్నిటి పట్ల కూడా ఆసక్తి ఉండేది. తర్వాత ఆయన తెలుగు కూడాను ఆయన BA స్పెషల్ తెలుగు. అసలు ఆయన ఉచ్చారణ కానీ ఆయన పురాణాలు ఇతిహాసాల గురించి చాలా బాగా చెప్పేవారు ఆయన. దానికి ఎక్కువగా బ్రాహ్మణ సాంగత్యం ఆయనకి ఎక్కువ ఉండేది. అలాగే రచనాపరంగా వచ్చేసరికి రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు, రావి శాస్త్రి గారు కానీ, భమిడిపాటి రామగోపాలం గారు, భరాగు అంటారు, ఆయన కూడా కేంద్ర అవార్డు గ్రహీత ఆయన. వీళ్ళందరూ కూడా నాన్నగారికి సమకాలీకులు. తర్వాత వీళ్ళందరూ కూడా ఈ కవితా గోష్ఠులు తర్వాత రచనా వ్యాసంగాల్లో ఎక్కువగా పాల్పంచుకుంటుండేవారు. నాన్నగారు వృత్తికి ప్రవృత్తికి అసలు సంబంధం లేకుండా ఉండేవారు ఆయన ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఈ రచన వైపు వాటి వైపు నూతన్ ప్రసాద్ గారు కానీ రావు గోపాలరావు గారు కానీ ఎప్పుడూ తరచుగా కలుస్తుండడం నాన్నగారిని. వీళ్ళ మాటల్లో కానీ వీళ్ళ ప్రసంగాల్లో ఎప్పుడు కూడా అవన్నీ ఉంటుండేవి. దానివల్ల ఆయనకి ఏంటంటే పదవి విరమణ తర్వాత ఆయన మంచి పుస్తకాలు ఒక 3 రాశారు ఆయన. నా జ్ఞాపకాలు అని చెప్పి ఆయన పోలీసులోని ఆయన తాలూకు అనుభవాలు, అప్పుడు ఎదుర్కొన్నటువంటి అన్ని మంచి చేదు అనుభవాలు కూడా ఆయన అందులో పొందుపరచడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆయన రచనా వ్యాసంగంలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది ఏంటంటే బ్రాహ్మణుల యొక్క స్థితిగతుల మీద రాశాడు ఒక పుస్తకం ఆయన. ఉత్తరాంధ్రలో బ్రాహ్మణ అగ్రహారాలు అని చెప్పి చాలా మంచి బుక్ అది పరిశోధాత్మకమైనటువంటి గ్రంథం. అది 3 జిల్లాల్లో అగ్రహారాలు ఎన్ని ఉన్నాయని స్వయంగా తిరిగి రాశాడు ఆయన. అది దానికి ఆయన మెడ్రాస్ మనకి తెలుగు అకాడమీ వాళ్ళు దానికి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే తర్వాత శ్రీకాకుళం నక్సలైట్ ఉద్యమం అని చెప్పి ఆయన ఇంకొక బుక్ ఆఖరి రోజుల్లో రాశారు. అది దురదృష్టవశాత్తు ఆ పుస్తకం మధ్యలో ఉండగానే నా సోదరుడు ఇషాక్ మహమ్మద్ క్యాన్సర్ బారిన పడడంతో ఆ బుక్ని ఆయన రాయగలిగారు కానీ కొద్దిగా అంత ఎడిటింగ్ దాన్ని ఇంకా సరిగా చేయాల్సి ఉంది. అందులో ఆయన శ్రీకాకుళంలో జరిగినటువంటి సంఘర్షణలు, నక్సల్స్తో జరిగిన సంఘర్షణలు డేటు టైము ప్రదేశంతో సైతం అంత జ్ఞాపకంతో రాయగలిగాడు ఆయన అటువంటి పరిస్థితుల్లో కూడా. ఈ 3 కూడా ఆయన తాలూకా
ఈ రచనా వ్యాసంగం పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆసక్తిని మనకు తెలియజేస్తుందండి. అచ్చా. అంటే మీ నాన్నగారు పోలీసింగ్తో పాటు పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. అవును. ఓకే, మరి మీ బ్రదర్ ఎందుకు పోలీసులో రావాలనుకుంటారు? ఇషాక్ మహమ్మద్ గారు కూడా ఇనీషియల్గా ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ అయ్యారు ఆయన యాజ్ ఎ డెవలప్మెంట్ ఆఫీసర్గా. కానీ అందులో ఉన్నా కూడా ఎప్పుడు అయిష్టంగానే ఉండేవారు ఆయన. ఎందుకంటే మా కుటుంబం తరతరాలుగా పోలీసుతో ఉన్న అనుబంధంతో ఆయన కూడా పోలీస్ వైపు అట్రాక్ట్ అయ్యేవాడు. మా బాల్యం నుంచి ఏంటంటే మాకు ఎవరు హీరో అంటే మా తండ్రే. ఆయన గురించి కథలుగా శ్రీకాకుళం జిల్లాలో వినేవాళ్ళం మేము. ఈ ఎన్కౌంటర్స్ మధ్య తులసీదాస్ గారు, స్వర్గీయ మధ్య తులసీదాస్ గారే మాకు ఒకసారి చెప్పారు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నెల్లూరు వచ్చినప్పుడు మేమందరం వెళ్ళి కలిస్తే అప్పుడు నా తండ్రి గొప్పతనం గురించి ఆయన చెప్పారు మాకు. ఆయన సోదరుడు మధ్య నారాయణరావు గారు మాజీ శాసనసభ్యులు వీళ్ళందరూ అప్పుడు నక్సల్ పీరియడ్లో ఫాదర్ తాలూకా ఉద్యోగం ఎలా ఉండేదో చెప్తుంటే మేమంతా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. ఆ ప్రభావం మా మీద కూడా పడడంతో ఒకరి తర్వాత ఒకరు మేము ఇద్దరం కూడా డిపార్ట్మెంట్లో చేరడం జరిగింది. అంటే ఓరియంట్ ఇన్సూరెన్స్ కంపెనీ పనిచేస్తూ రిజైన్ చేసి పోలీసులో 89 బ్యాచ్లో ఆయన సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ పోస్టింగ్ ఆయన ఎక్కడెక్కడ చేశారు? ఆయన మొట్టమొదటి పోస్టింగ్ ఇషాక్ మహమ్మద్ గారిది విజయనగరం జిల్లా రామభద్రాపురంలో పనిచేశారు. అదే ఫస్ట్ పోస్టింగ్. అక్కడ నుంచి మళ్ళీ విశాఖపట్నం జిల్లాలో మంచి నక్సల్ ప్రాబల్య ప్రాంతం పలకజీడులో కొద్ది రోజులు పనిచేశారు. పలకజీడు అంటే అది మన కొయ్యూరు మండలం. అక్కడ పనిచేసిన తర్వాత విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి టౌన్ ఎస్ఐగా చేశారు, చోడవరం చేశారు, నర్సీపట్నం కొద్ది రోజులు చేశారు. తర్వాత ఆయన అక్కడ నుంచి యాంటీ కరప్షన్ బ్యూరోకి వెళ్ళిపోయారు ఏసీబీలో. మన ఉత్తరాంధ్రలో అత్యంత నిజాయితీపరుడైన పోలీస్ అధికారి ఉండేవారు ఎన్ సాయిబాబా అని చెప్పి డిఎస్పీ గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ. ఆయన దగ్గర ఈయన ఏసీబీలో కూడా పనిచేయడం జరిగింది. తర్వాత ఈయన సిఏగా పదోన్నతి పొందిన తర్వాత మన సిబిఐలోకి వెళ్ళిపోయారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో డిప్యుటేషన్పై వెళ్ళి సుమారు 5.5 సంవత్సరాలు అందులో పనిచేయడం జరిగింది. వైజాగ్ హెడ్ క్వార్టర్, విశాఖపట్నం హెడ్ క్వార్టర్. ఆ టైంలో అనిల్ కుమార్ గారు, ఎండ్లూరు అనిల్ కుమార్ గారిని కేరళ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ గారు ఉండేవారు ఎస్పీగా. ప్రజెంట్ ఇప్పుడు ఆయన కృష్ణపట్నం సీఈఓగా ఉన్నారు. ఆయన దగ్గర చేశారు. అత్తిల్ సుధాకర్ రావు గారి దగ్గర కూడా మా అన్నయ్య గారు. కేబీ ప్రభాకర్ రావు గారు కూడా చేస్తున్నారు కదా. కేబీ ప్రభాకర్ రావు గారి టైంలో మా అన్నయ్య గారు ఆ టైంలో లేరు. అనిల్ కుమార్ గారు, తర్వాత అత్తిల్ సుధాకర్ గారు, ఆయన సిక్కిం క్యాడర్ అనుకుంటాను నేను. వీళ్ళిద్దరి దగ్గర కూడా పనిచేయడం జరిగింది. 5.5 years చేశారు సిబిఐలో. అట్నుంచి వచ్చాక విశాఖపట్నం సిటీలోనే 4th టౌన్ అండ్ 5th టౌన్ కలిపి సీఏగా చేశారు. మీరు కూడా చేసినట్లుగా. నేను అదే టైంలో పెందుర్తి ఎస్ఐగా చేశాను. అయితే చెప్పండి, వైజాగ్ అయిన తర్వాత? వైజాగ్ తర్వాత రణస్థలం సీఏగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేయడం జరిగింది. తర్వాత సోంపేట సీఏగా చేశారు. అక్కడ పదోన్నతి మీద మళ్ళీ విశాఖపట్నం ఇంటెలిజెన్స్ డిఎస్పీగా పనిచేయడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ విజయనగరం ఎస్డిపిఓగా ఒక 2 సంవత్సరాల పైనే పనిచేయడం జరిగింది. తర్వాత ఆయన మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్స్ కింద మళ్ళీ విశాఖపట్నం సిటీకి పనిచేసినప్పుడు ఒక సంచలనాత్మకమైన ఒక కేసు రిపోర్ట్ అయింది. ఆయన ఏసీపీ క్రైమ్స్గా ఉన్నప్పుడు. అప్పుడు సిపి గారు ఎవరంటే మన బత్తుల శివధర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు అప్పుడు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్గా ఉండేవారు. అప్పుడు జితేంద్రనాథ్ మర్డర్ కేసు అని చెప్పి వెరీ ఫేమస్ కేసు అది. అసలు ఒక వయోవృద్ధుడు ఆయన చౌదరి గారు. ఆయన ఫ్యామిలీ అమెరికాలో ఉంటుండేవారు, ఆయన ఒక్కలే ఉంటుండేవారు. ఆయన తాలూకా ఒక ప్రాపర్టీ, ఒక ఇంటి విషయంలో కొంతమంది ఒక గ్యాంగ్గా ఏర్పడి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి కొంతమంది, ఎగ్జాక్ట్ నేమ్స్ విజయ్ కుమార్ అనుకుంటాను అతనిది, బెండపూడి విలేజ్ అన్నవరం దగ్గర, అతను తర్వాత ఇంకా కొంతమంది గ్యాంగ్తో కలిపి ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్తో అతని ఇంటి పత్రాలు సృష్టించి ఆస్తిని కబ్జా చేయడానికి ప్రయత్నించే క్రమంలో అతన్ని కిర్లంపూడి లేఅవుట్లో ఉన్నటువంటి అతని స్వగృహంలోనే ముక్కల కింద నరికేసి చిన్న చిన్న మొక్కల కింద గోనుల్లో సంచుల్లో వేసి నగరంలో మన ఎయిర్పోర్ట్ దాటాక నేషనల్ హైవే పక్కన మొండెం తీసుకెళ్ళి స్టీల్ ప్లాంట్ దగ్గర ఒక మురుగు కాలువలో పడేయడం జరిగింది. అది అత్యంత సంచలనాత్మకమైన కేసు అప్పట్లో. అయితే అప్పటి నగర పోలీస్ కమిషనర్ గౌరవనీయులు శివధర్ రెడ్డి గారు మా అన్నయ్య గారిని ప్రత్యేకంగా దర్యాప్తు అధికారిగా నియమించి ఆయన జ్యూరిడిక్షన్ కాకపోయినా కూడా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ మా అన్నయ్య గారికి అప్పచెప్తే ఆయన తన సిబ్బందితో, తన టీం ఎవరైతే అప్పట్లో కొండ అనే ఒక ఇన్స్పెక్టర్ గారు ఉండేవారు, పివివి నరసింహరావు ప్రజెంట్ అయిన స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విశాఖపట్నం రూరల్, వీళ్ళందరూ కలిపి ఒక టీంలాగా మంచి దర్యాప్తు చేసి ఆ కేసుని ఛేదించగలిగారు. చాలా చక్కటి కేసెస్లో అందులో లీడ్ ఎక్కడ వచ్చింది? అందులో మోటివేటింగ్
మోటివ్ ఏంటంటే అదే ఆస్తిని కాజేయడం. వాళ్ళ లక్ష్యం ఏంటంటే వయోవృద్ధులు ఒంటరిగా ఉన్న వాళ్ళని ఎంచుకుంటారు వాళ్ళు. అచ్చా, గ్యాంగ్ అది? అదొక గ్యాంగ్ అది. అతను తొండంగి పోలీస్ స్టేషన్ పరిధిలో అతని గ్రామం. అతను చాలా మోస్ట్ నటోరియస్ మ్యాన్ అతను. ఈ వ్యక్తిని ఏంటంటే వాళ్ళు మెల్లిగా తెలుసుకున్నారు ఈయన వివరాలు. అదే పని మీద ఉంటారు వాళ్ళు. అదే కుటుంబం నిర్లక్ష్యం వహించిన వ్యక్తులు కానీ, ఒంటరిగా ఉన్నటువంటి వయోవృద్ధులు, కొద్ది ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళని ఎంచుకోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆస్తిని అమ్మమ్మని చెప్పడం, ఈ ఆస్తిని మేము కొనుక్కుంటామని చెప్పి వాళ్ళ ముందు అడగడం, అలాంటివి చేస్తుంటారు వాళ్ళు. అదే విషయం మీద వాళ్ళు వేధింపులు తట్టుకోలేక ఈ జితేంద్రనాథ్ గారు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత ఆయన సిపి సార్ని కూడా కలవడంతో, చౌదరెడ్డి సార్ని, సిపి సార్ కూడా దాని మీద ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయమని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. అయితే ఆ క్రమంలోనూ ఆయన హత్యకు గురవడం జరిగింది. దాని మీద అప్పుడు ఇషాక్ మహమ్మద్ గారు ఆ కేసు దర్యాప్తులోని మంచి పురోగతి సాధించడమే కాకుండా మొత్తం గ్యాంగ్ అంతటిని అరెస్ట్ చేయడం కూడా జరిగి ఆ తప్పుడు ధృవపత్రాలన్నీ కూడాను ఆయన స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ కేసు ఇప్పుడు ప్రజెంట్ ట్రయల్కి వచ్చినట్లుగా ఉంది ఇంకా విశాఖపట్నంలో. అదొక గొప్ప మైలురాయి కింద చెప్పుకోవచ్చు. అలాగే కవిత మర్డర్ కేసు కూడాను రామ టాకీస్ దగ్గర పట్టపగలు ఒక డాక్టర్ గారి మిసెస్ని అత్యంత క్రూరంగా నడి రోడ్డు మీద హత్య చేసిన కేసులో కూడాను అప్పుడు అందులో కూడా దర్యాప్తు అధికారి అయినటువంటి ఇషాక్ మహమ్మద్ గారు చాలా సమర్థవంతంగా పనిచేశారు. అప్పుడు నగర పోలీస్ కమిషనర్ అంతకన్నా ముందు మన ప్రసాదరావు సార్ కూడా ఉండేవారు, బి ప్రసాదరావు సార్ కూడా. ఆయన అన్నయ్యని చాలా బాగా అమితంగా ఇష్టపడేవారు. ఎందుకంటే ఈయన సిబిఐ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఈ డాక్యుమెంటరీ ఏదైతే ఫ్రాడ్ కేసెస్ ఉంటాయో, వైట్ కాలర్ అఫెన్సెస్, ఆ దర్యాప్తులన్నీ కూడా అన్నయ్య గారికి ఆయన ఇంట్రెస్ట్ చేస్తుండేవారు. ఇషాక్ మహమ్మద్ గారు మంచి దర్యాప్తు అధికారి. ఆ సిబిఐ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఆయన దర్యాప్తు కూడా ఒక సిస్టమేటిక్గా ఉండేది, ఇన్వెస్టిగేషన్ కూడాను. ఆయన ఏదైనా క్రైమ్ సీన్కి వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు ఏపీపీని మెడికల్ ఆఫీసర్ని కూడా తీసుకెళ్ళేవాడు. ఆయన చాలా రేర్ క్వాలిటీ అది. ఎందుకు వాళ్ళిద్దరు ఎందుకు? ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ వాళ్ళకి అవగాహన ఉండాలని చెప్పి. దానివల్ల ఆయనకి ఎక్కువ కేసెస్ ఏంటంటే కన్విక్షన్ రేట్ ఎక్కువ ఉండేది. ఆయన దర్యాప్తు చేసిన కేసెస్లో కన్విక్షన్ ఉండేది. అంటే స్పాట్ విజిట్ చేసినప్పుడు ఏపీపీ అండ్ మెడికల్ ఆఫీసర్ కూడా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే అట్ ది టైమ్ ఆఫ్ ట్రయల్ వాళ్ళకు అవగాహన ఉంటుంది. అసలు డాక్టర్ గారు టైం ఉండేది, ఇప్పుడు అంత టైం లేదు కదా. లేదు, అది దర్యాప్తు అధికారితో అది దానికి పెద్ద టైం అవసరం లేదు. అది మనం మంచి లైజాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏపీపీలు మెడికల్ ఆఫీసర్స్ నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా ఎప్పుడు కూడా జ్యుడిషియల్ ఆఫీసర్స్తో మెడికల్ ఆఫీసర్స్తో ఎప్పుడు కూడా మంచి లైజాన్ ఉండాలని చెప్పేవారు. ప్రజెంట్ పోలీసింగ్లో చాలా అవసరం కూడా. ఎందుకంటే ట్రయల్ టైంలోని మన ఏపీపీ గారు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు. మనం ఆయనకి కరెక్ట్ వేలో కేసుని మనం ప్రజెంట్ చేయగలిగి ఉండాలి. మన ఛార్జ్షీట్ కూడా బలమైన ఛార్జ్షీట్ ఎప్పుడు వేయగలం? దర్యాప్తు అధికారి దాని మీద పూర్తి స్థాయిలో మనసు పెట్టినప్పుడు, దర్యాప్తులో అతను ఇన్వాల్వ్ అయినప్పుడే ఆ కేసు ఒక చక్కటి కన్క్లూజన్ అన్నది దానికి వస్తుంది. కానీ ఒక క్రైమ్ జరిగిన తర్వాత ఛార్జ్షీట్ వేసేసరికి ఆ ఐఓ అక్కడ ఉంటారు కదా, ట్రాన్స్ఫర్ అయిపోతుంటాడు. సార్ ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఐఓ అక్కడికి వెళ్ళిపోతాడు, నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్ దాని ఫాలో అప్ సరిగ్గా ఉండట్లేదు. మరి అది ఆ ఐఓ యొక్క సమర్థత మీద, అతని యొక్క వ్యక్తిగత శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. నాన్నగారు మా అన్నయ్య చెప్పేది ఎప్పుడు కూడా ఒకటే ఉండేది, కేసుని ఎప్పుడు కూడా దాన్ని సొంత కేసులో ఫీల్ అవ్వాలి, బాధితుడి స్థానంలో మనం కూడా నిలబడి ఆలోచించాలని చెప్పేవారు. వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితంలో అది ఖచ్చితంగా పాటించారు. నేను నా స్వయంగా నేను చూశాను. ఎందుకంటే ఇంట్లో కేసుల గురించి జరిగే డిస్కషన్స్, వాళ్ళిద్దరి మధ్య జరిగే డిస్కషన్స్లో నేను కూడా పాల్గొనేవాడిని. వాళ్ళు దాని మీద వాళ్ళు ఎంత యూస్ఫుల్ డిస్కషన్ వాళ్ళ మధ్య ఉండేదంటే, తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే ఇమీడియట్ క్లారిఫికేషన్ ఉండేది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది జ్యుడిషియల్ అధికారులు, అంటే మన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గురించి చెప్తాను. ఉత్తరాంధ్రలో జానకి రామారావు గారు అని చెప్పి ఆయన మొన్నటిదాకా విజయనగరం జిల్లా పోలీస్ లీగల్ అడ్వైజర్గా ఉండేవారు. ఆయన తర్వాత సర్వేశ్వరరావు గారు, విశ్వేశ్వరరావు గారు, వీళ్ళంతా గొప్ప గొప్ప పబ్లిక్ ప్రాసిక్యూటర్లు. వీళ్ళు వెరీ హానెస్ట్ అండ్ డెడికేటెడ్ లీగల్ ఆఫీసర్స్. శ్రీకాకుళం కూడా ఉండేవారు, శ్రీకాకుళం పుట్టారామారావు గారు ఉండేవారు, తర్వాత సత్యనారాయణ, వీళ్ళంతా ఉండేవారు, తంగి సత్యనారాయణ గారు, తర్వాత మీరు చెప్పిన విశ్వేశ్వరరావు గారు, చాలా గ్రేట్ మ్యాన్ ఆయన. వీళ్ళు ఐఓలు ఏ టైంలో వాళ్ళు డౌట్లు అడిగినా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉండేవారు. దానివల్ల ఏంటంటే కన్విక్షన్ రేట్ చాలా బాగుండేది. వాళ్ళతో బిఫోర్ ఫైలింగ్ ఛార్జ్షీట్ కూడా వాళ్ళతో డీటెయిల్ డిస్కషన్ ఉండేది. తర్వాత ఛార్జ్షీట్ అప్రూవల్ తీసుకునేవారు వాళ్ళ దగ్గర, 1-10 సార్లు వాళ్ళు స్క్రూటినీ చేసేవారు. కాబట్టి అప్పుడు కేసులు కూడా మంచి కన్విక్షన్ వచ్చేది.
అంటే అప్పుడు టైం కూడా అలాగ ఉండేది, క్రైమ్ రేట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు టైం లేదు, క్రైమ్ రేట్ కూడా పెరిగింది. లేదు అంటే దానికి ఏం లేదు, ఇప్పుడు కాలానుగుణంగా మారుతుంది. మారుతున్న కాలక్రమంలో మన తాలూకా పనితీరు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికీ కూడా చదువుకున్న యువకులు ఎక్కువగా వస్తున్నారు పోలీసులు. ఇంతకుముందు మనకి ఎప్పుడో సిఆర్పిసి టైపిస్టులు అని ఉండేవారు, సత్యచేటి వాళ్ళని మనం బతిమాలుకునేది తెచ్చి. ఇప్పుడు అవసరం లేదు, చదువుకున్న పిల్లలు వస్తున్నారు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి, చక్కటి వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంటుంది ఈ రోజుల్లో. ఇప్పుడు అంత పరిస్థితులు అయితే బాగున్నాయి. ఓకే, మన దాని గురించి వెళ్ళే ముందు వైజాగ్లో ఇషాక్ అహ్మద్ గారు అక్కడ పనిచేస్తూ ఇక్కడికి వచ్చారు ఏసీపీగా, క్రైమ్ ఏసీపీ. అవును, తర్వాత క్రైమ్ ఏసీపీగా పనిచేసిన తర్వాత మళ్ళీ బొబ్బిలి ఎస్డిపిఓగా ట్రాన్స్ఫర్ అయ్యారు ఆయన. బొబ్బిల్లో పనిచేసినప్పుడు కూడా అక్కడ ఎన్సిఎస్ షుగర్స్ చాలా పెద్ద వివాదం జరిగేది ఆ టైంలో. అప్పుడు ఆయనకి మంచి ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఉండేవారు. అప్పుడు ఎస్పీలుగా ఆయన నవజీత్ సింగ్ గ్రేవాల్ గారు అని ఉండేవారు. ఆయన కూడా అన్నయ్యని చాలా బాగా చూసేవారు ఆయన, ఎందుకంటే ఈయన ఫేమస్ ఫర్ హిజ్ ఇంటిగ్రిటీ అండ్ హార్డ్ వర్క్. అప్పుడు అక్కడ పనిచేస్తున్న క్రమంలోనే ఆయనకి ఆరోగ్యం క్షీణించిందండి. బొబ్బిల్లో ఉండేటప్పుడే ఆయనకి మొదట ఏదో దగ్గులాగా వచ్చింది, మేము కూడా అనుమానించలేదు. అప్పుడు నేను 1 టౌన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండేవాడిని విశాఖపట్నం సిటీలో. చెకప్కి వచ్చినప్పుడు డాక్టర్ గారికి డౌట్ వచ్చి అప్పుడు టెస్టులు అవి చేయించడంతో ఆయనకి క్యాన్సర్ అని చెప్పి నిర్ధారణ జరిగింది. అయితే దురదృష్టవశాత్తు అప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో తెలిసింది మాకు. తర్వాత శతవిధాలుగా ప్రయత్నించడం జరిగింది. బాంబే లీలావతి హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాం. అదే సమయంలో మాకు ఒక గొప్ప డాక్టర్ గారు పరిచయం అయ్యారు, గొప్ప మానవతావాది ఆయన, డాక్టర్ దిగుమర్తి రఘునాథరావు గారు అని చెప్పి మన విశాఖపట్నం అగనంపూడి హాస్పిటల్కి డైరెక్టర్గా పనిచేసి ఇటీవల పదవి విరమణ చేశారు. ఆయన చాలా గొప్ప డాక్టర్ ఆయన. ఆయన కూడా విశ్వ ప్రయత్నం చేయడం జరిగింది, కానీ మరి దురదృష్టవశాత్తు భగవంతుడి నిర్ణయం. మా అన్నయ్య గారు 2016 మే 2వ తారీఖున ఆయన చనిపోవడం జరిగింది. ఇప్పుడు విజయనగరంలో పనిచేస్తున్నట్టున్నారు కదా, ఎస్సీ ఎస్టీ డిఎస్టీ. కరెక్ట్, ఆరోగ్యం బాగాలేక ఎస్పీ సార్ ట్రీట్మెంట్కి బాగుంటుంది, కొద్దిగా హెవీ డ్యూటీ ఉండదని ఎస్సీ ఎస్టీ సెల్లో ఆయన కొద్ది రోజులు మాత్రమే పనిచేయగలిగారు. ఆ టైంలోనే చనిపోయారండి. అయితే అదే బాధలో 3 నెలల్లో ఆగస్టు 1 అదే సంవత్సరం నాన్నగారు కూడా ఆయన కూడా స్వర్గస్థులయ్యారు. అన్నయ్య గారు చనిపోయిన ఒక బాధలో ఆయన కూడా చాలా డిప్రెషన్ గురై చనిపోవడం జరిగింది. ఇప్పుడు నాన్నగారు పోలీసు, అన్న పోలీసు, ముత్తాతలు పోలీసులు. క్రికెట్ ఆడుతూ ఉన్న ఇలియాస్ అహ్మద్ సినిమా హీరో అవుతాడు అనుకుంటాం మీ అందరూ, కానీ పోలీస్ ఆఫీసర్ ఎందుకు అయ్యారు? ఎందుకంటే హైట్, ఆ ఫిజిక్, అప్పుడున్న చార్జ్ చూసి ఖచ్చితంగా పోలీస్ కాదరా సినిమాలోకి వెళ్తాడని అనుకునే వాళ్ళు మీ అందరం అప్పుడు. మరి పోలీస్ ఎందుకు కావాల్సి ఉంది? సడన్గా కాకి యూనిఫామ్లో ఒకసారి కనపడేసరికి మాకే సేమ్ ఓల్డ్ స్టోరీ. నా చైల్డ్హుడ్ హీరో నా తండ్రి. నా తండ్రిని బాల్యం నుంచి చూసి పెరిగాను. అలాగే అప్పట్లో మన శ్రీకాకుళంలో మంచి పోలీస్ ఆఫీసర్స్ పనిచేసేవారు. ఇప్పుడు ఫర్ ఉదాహరణకి మన శ్రీనివాసరావు గారు అని ఉండేవారు. సూసైడ్ ఆయన చాలా గ్రేట్ మ్యాన్. ఆయన కుటుంబం కూడా మా ఇంటికి దగ్గరలో ఉండేది. ఆయన గొప్ప నిజాయితీపడు. వీళ్ళందరినీ చూస్తూ మేము పోలీస్ కోర్ట్స్లో పెరిగాం. మా చిన్న మీ అందరం అప్పుడు ఏమనుకున్నామంటే శ్రీకాకుళం జిల్లాలో శరతబాబు వెళ్ళాడు, తర్వాత ఇలియాస్ వెళ్తాడు పోలీసు సినిమాలకు అనుకున్నాం. లేదండి అంతా. అయితే నేను క్రికెట్ నా ఇంట్లో స్వతహాగా మా తండ్రి క్రీడాభిమాని. మా ఇంట్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి నేషనల్ పానాసోనిక్ రేడియో ఉండేది. అది ఉండేది. అదేంటంటే క్రికెట్ కామెంటరీ వినడం అన్నది అప్పుడు శ్రీకాకుళం టౌన్లో మా అందరికి ఒక పిచ్చి. మా ఇంట్లో మా నాన్నగారు మా అన్నయ్య ఉదయం 5 గంటల నుంచి ఆస్ట్రేలియా మ్యాచెస్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాయి. ఆ కామెంటరీ వింటున్నప్పుడు నేను చిన్నపిల్లవాడిని, 3rd స్టాండర్డ్ చదువుతుండేవాడిని, అవి వింటుండేవాడిని. అలా క్రికెట్ అన్నది నాకు అలవాటు అవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా అప్పుడు మాకు శ్రీకాకుళంలో పాత్రో గారని ప్రముఖ న్యాయవాది, ఆయన జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఉండేవారు. అప్పుడు క్రికెట్ అసోసియేషన్ అన్నది మనకు 74లోనే ఉంది. అప్పుడు మన మాజీ డీజీపీ రొద్దం ప్రభాకర్ రావు గారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది అసోసియేషన్ ఆయన. అప్పటి నుంచి ఆ అసోసియేషన్ ఉండడంతో ఫస్ట్ అండర్ 15 డిస్ట్రిక్ట్ క్యాప్టెన్గా నేను ఆడడం జరిగింది. అండర్ 15 నుంచి నా కెరీర్ స్టార్ట్ చేశాను. 84లో ఫస్ట్ టైం ఆంధ్ర జట్టుకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. బెంగళూరు వెళ్ళి ఆడడం జరిగింది. అక్కడ నుంచి కంటిన్యూగా 14 years ఆంధ్రకి ఆడాను నేను, అంటే ఏజ్ గ్రూప్స్లో అండర్ 19, 22. అలాగే ఆల్ ఇండియా యూనివర్సిటీస్ కూడా ఆడాను, సౌత్ జోన్ యూనివర్సిటీస్ కూడా ఆడడం జరిగింది. తర్వాత ఆల్ ఇండియా స్కూల్స్ టోర్నమెంట్, వెరీ ప్రెస్టీజియస్ టోర్నమెంట్, సీకే నాయుడు, అది కూడా ఆడాను నేను. ఆడి అప్పుడు ఎక్కువగా హైదరాబాద్లో కూడా నేను ఇక్కడ లీగ్స్ ఆడుతుండేవాడిని, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. ఆడుతుండగా ఈ 98లో నోటిఫికేషన్ పడడం, అప్పటికే పోలీస్ మీద నేను ప్రయత్నాలు చేస్తున్నాను అందులో రావడానికి. అయితే నా తండ్రి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇవన్నీ చూడడం వల్ల పోలీసు వైపు అన్నది నా కుటుంబంలో అది రక్తంలోనే ఉంది.
తరతరాలుగా చేయడం, దానివల్ల నేను కూడా అట్టే మొగ్గు చూపడం జరిగింది. ఇప్పుడు ఏదో యాక్టర్ కొడుకు యాక్టర్ లాగా, డాక్టర్ కొడుకు డాక్టర్ లాగా, పోలీస్ కొడుకు పోలీస్ లాగే మాకు మరి నుదుటి మీద అప్పుడు రాసి. మీతో పాటు డాక్టర్ రాజారెడ్డి గారి అబ్బాయి మురళీధర్ రెడ్డి కూడా ఆడి అనుకుంటారు కదా. ఆయన మాకు సీనియర్, మా అన్నయ్య గారికి సమకాలీన కన్నా మా అన్నయ్య గారి కన్నా కొద్దిగా సీనియర్, 1 year సీనియర్. మా శ్రీకాకుళం టౌన్లో అప్పట్లో మా యూత్ ఐకాన్ ఆయన. అవును, మేము చిన్నపిల్లం అప్పుడు. ఆయన మంచి ఫిజిక్, చక్కటి మంచి స్ఫురద్రూపి ఆయన. వాళ్ళ నాన్నగారు డాక్టర్ రాజారెడ్డి గారు అని ఆయన గొప్ప వ్యక్తి. ఆయన మా క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్గా ఉండేవారు. ఆయన గొప్ప క్రీడాభిమాని. అసలు క్రికెట్ టోర్నమెంట్స్కి ఆయన ఎంత డబ్బులు ఆయన ఉదారంగా ఇచ్చేవాళ్ళు. ఆయన వాళ్ళ అబ్బాయి సివి మురళీధర్ గారు, ఈయన 84 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఇప్పుడు మన నండూరు సాంబశివరావు సార్ యొక్క బ్యాచ్మేట్, కృష్ణరాజు గారు నండూరు సాంబశివరావు గారు బ్యాచ్మేట్, బెంగాల్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన గొప్ప క్రికెట్ ఆల్రౌండర్. ఆయన మేము చిన్నప్పుడు ఆయన క్రికెట్ ఆడుతున్నప్పుడు మేము చూసేవాళ్ళం. ఆయన ప్రభావం కూడా క్రికెటర్ కావడానికి ఆర్ట్స్ కాలేజీలో ఆడేవాళ్ళు. ఆయన ఉండేవారు. తర్వాత వీళ్ళంతా మంచి క్రికెటర్స్, వండాన్, మురళీమోహన్, వీళ్ళందరూ కూడా అప్పట్లో మన శ్రీకాకుళంలో వీళ్ళంతా బక్స్ టీమ్ అని ఉండేది. ఆ బక్స్ టీమ్ అంటే మా అందరికీ ఒక హీరోయిక్ ఇమేజ్, మంచి క్రికెటర్స్ అంటే. అప్పట్లో ఎటువంటి సదుపాయాలు కూడా మనకి శ్రీకాకుళంలో ఉండేవి కావు. వైజాగ్ వెళ్తే మ్యాట్ మీద ఆడడం అంటే అది గొప్ప విషయం కింద భావించేవాళ్ళం. అలాంటి శ్రీకాకుళం కాలక్రమంలో మంచి క్రికెటర్స్ని ప్రొడ్యూస్ చేయడం జరగడం జరిగింది. అయితే నేను క్రికెట్ వైపు వెళ్తాను అనుకున్నవాడిని అనూహ్యంగా నేను 98 బ్యాచ్లో పోలీసు. అప్పటికే క్రికెట్ కెరీర్ నాది ఎండ్ అయిపోయింది. మీ సర్వీస్ గురించి వచ్చే ముందు మీ నాన్నగారు మీ అన్నయ్య గారి గురించి వాళ్ళు డిస్కస్ చేసిన ఒక మంచి కేసు గురించి చెప్పగలరా? వాళ్ళిద్దరూ మాటల్లో నాకు పార్వతీపురం కృష్ణవేణి మర్డర్ కేసు అని ఇప్పటికీ చెప్పుకుంటారు. అది మా ఫాదర్ పార్వతీపురం సీఏగా పనిచేసినప్పుడు ఈ కొమరాడు వెళ్ళే రూట్లో సివిని అని ఒక విలేజ్ వస్తుంది. అక్కడ ఒక కానా కింద, అంటే రోడ్డు కల్వర్ట్ కింద ఒక మూటలో ఒక డెడ్ బాడీ ఒక ట్రేస్ అవుట్ అయింది. ఆ డెడ్ బాడీ ఎవరిదంటే కృష్ణవేణి అని చెప్పి ఒక ప్రాసిక్యూట్ అమ్మాయి. అయితే ఆ అమ్మాయిని ఒక కాంట్రాక్టర్ ఎవరో ఉండేవాడు పార్వతీపురంలో, అతను అమ్మాయిని కీప్ చేస్తుండేవాడు అని చెప్పి నాన్నగారు చెప్పారు. మరి ఈ అమ్మాయి ఇంకొకరితో ఎవరితో సన్నిహితంగా ఉంటుందన్న ఒక జలసీతో ఆ అమ్మాయిని చంపి అక్కడ పెట్టడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ కూడా ఎవరో బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ క్యాండిడేట్. అతన్ని సేవ్ చేయడానికి, ఆ కేసు తారుమారు చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినా కూడా ఐఓ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చాలా పట్టుదలగా దాన్ని ఏ విధంగా కన్విక్షన్ వచ్చే విధంగా చేశారన్నది వాళ్ళ మాటలు. అప్పట్లో సంచలనాత్మకమైన కేసులు. అప్పట్లో ఇప్పటిలాగా అప్పుడు టెక్నికల్ ఇన్పుట్స్ అన్నవి లేవు. దర్యాప్తు అధికారి యొక్క సమర్థత, సాక్షుల యొక్క నిజాయితీ మీద కేసులు ఆధారపడి ఉండేవి. అయితే అందులో నాన్నగారు చెప్పేవారు మరి ఎంత గొప్పగా నిజంగా అది వింటుంటే మనం చాలా గొప్పగా ఆనందించేవాళ్ళం. అప్పట్లో మనుషుల్లో నిజాయితీ కూడా ఉండేది. తోటి వ్యభిచారులు ఎవరైతే అమ్మాయితో పాటు ఆ ఫ్లష్ ట్రేడ్లో ఉండేవాళ్ళు వాళ్ళందరినీ విజయనగరం తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ ఒక ట్రయల్ కోర్టులను నిర్వహించేవాళ్ళు. బిఫోర్ కమెన్సింగ్ ట్రయల్ వీళ్ళందరికీ ఒక ట్రయల్ కోర్ట్, యాజ్ ఇఫ్ కోర్ట్ లాగే పెట్టి వాళ్ళ కోచింగ్ అనమాట, ఎలా సాక్ష్యం చెప్పాలనేది బ్రీఫింగ్ అన్నీ ఉండేవి. వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా వాళ్ళందరూ కూడా నిజంగా చిత్తశుద్ధితో నిజాయితీగా నిలబడి వాళ్ళు సాక్ష్యం చెప్పడం వల్ల ఆ కేసులో కన్విక్షన్ వచ్చింది, లైఫ్ కన్విక్షన్. అదొక గొప్ప కేసు కింద నాన్నగారు చెప్పేవాళ్ళు. వాళ్ళు ఎంత నిజాయితీ పరులు సాక్షులని మనం ఈ రోజుల్లో చూస్తుంటాం. హాస్టైల్ అయిపోతుంటారు. సాక్ష్యం ఈవెన్ 164 చేయించినా కూడా కోర్టులో వాళ్ళు ఒక్కోసారి మనకి సహకరించరు. కానీ ఆ రోజుల్లో వాళ్ళు నిరుపేదలైనా కూడా వ్యభిచార వృత్తి చేస్తూ కూడా వాళ్ళు ఎంతో నిజాయితీగా సాక్ష్యం చెప్పడం వల్ల అటువంటి కేసెస్లో కన్విక్షన్స్ రావడం. వ్యభిచార వృత్తి చేయడం అని కాదు కానీ చేసిన వాళ్ళు నిజాయితీ ఉండడం. కరెక్ట్, నిజాయితీ ఉండేది. పొట్టకూటి కోసం ఏదో పాపం వాడు పేదరికానికి చేసేవాళ్ళు తప్ప. బట్ ఈ కేసు విషయానికి వచ్చేసరికి వాళ్ళందరూ కూడా అయితే అప్పట్లో పీపీలు కూడా అటువంటి సమర్థమైన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉండేవారు వాళ్ళు. అలాగే మీరు అన్నట్టు ఏంటంటే ఆ రోజుల్లో కొంత సమయం కూడా ఉండేది కాబట్టి ఆ కేసు మీద ప్రత్యేక దృష్టి పెట్టేవాళ్ళు. అంటే అప్పుడు కల్చర్ వేరు కూడా, పోలీస్ అంటే ఒక భయం, ఒక గౌరవం కూడా ఉండేది. కరెక్ట్. ఇప్పుడు అది కనపట్లేదు. అంటే ఇప్పుడు కాలానుగుణంగా చాలా మార్పులు సంభవించాయి. తర్వాత పని ఒత్తిడి కూడా పెరగడం కూడా కారణం. సరే, 98 బ్యాచ్ ఇలియాస్ అహ్మద్ ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ. ఫస్ట్ పోస్టింగ్ గ్రేహౌండ్స్ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మా అందరికీ శ్రీకాకుళం జిల్లా వాళ్ళకందరికీ నేటివిటీ శ్రీకాకుళం వాళ్ళందరూ కూడా విశాఖపట్నం సిటీ అలాట్ చేయడం జరిగింది. అయితే నాకు ఫస్ట్ పోస్టింగ్ గాజువాక ట్రాఫిక్ ఒక 1.5 years చేశాను. అయితే అప్పుడు
రూరల్ ఎస్పీ గారు ఉండేవారు అతుల్ సింగ్ గారు అని చెప్పి, ఆయన సిపి గారికి సంప్రదించారు. వీళ్ళంతా గ్రేహౌండ్స్ ట్రైనింగ్ అయిన వాళ్ళందరికీ సిటీలో వేశారు, కమాండో ట్రైనింగ్ అయ్యారు, నక్సల్ ప్రాంతాల్లో వీళ్ళు పనిచేయాలని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన పెట్టడంతో అప్పటి నగర పోలీస్ కమిషనర్ ప్రసాదరావు సార్ కూడా స్పందించి సిటీలో మాకు ఎవరికైతే అలాట్ చేశారో మా అందరికి కూడా విశాఖపట్నం రూరల్ జిల్లాకి అలాగే విజయనగరం ఏజెన్సీ ప్రాంతాలకి వాటికి బదిలీ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఒక 1.5 years అక్కడ పనిచేసిన తర్వాత నాకు విశాఖపట్నం రూరల్ జిల్లాకి బదిలీ చేశారు. చేసి మరి నన్ను క్రీడాకారులకు వెళ్ళే ముందు ట్రాఫిక్ చేశారు కాబట్టి ట్రాఫిక్లో ఏం నేర్చుకున్నారు మీరు? పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందనుకుంటున్నారా, పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ లేదనుకుంటున్నారా విశాఖపట్నంలో? అంటే విశాఖపట్నం అంటే కాస్మోపాలిటన్ సిటీ కల్చర్ పూర్తిగా అయితే రాలేదు, గ్రామీణ ప్రాంతం ఉంది. నేను పనిచేసిన గాజువాక్ ఏంటంటే అది గ్రామీణ ప్రాంతంతో కూడుకున్నటువంటి ప్రాంతం. అది ఉదయం లేకగానే వెజిటబుల్ వెండర్స్ కానీ ఫ్రూట్ వెండర్స్ కానీ అంత గందరగోళంగా ఉండేది. ఆ మార్కెట్కి కూడా ఒక అనువైన స్థలం లేకపోవడం వల్ల రోడ్డు మీదే అన్ని అమ్మకాలు చేసుకుంటుండేవారు. అయితే అప్పట్లో మేము కొద్దిగా కఠినంగా వ్యవహరించేవాళ్ళం, ఎందుకంటే హెవీ ట్రాఫిక్ జామ్ అయిపోతుండేది బికాజ్ ఆఫ్ ఈ బిజినెస్ పీపుల్ వల్ల. వాళ్ళకి ఎక్కడ స్థలం లేక రోడ్డు మీద రావడం. అయితే దానికి ట్రాఫిక్ అవేర్నెస్ అవి ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళు ఎంత చెప్పినా కూడా అప్పుడు ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు కూడా సహకరించి వాళ్ళకి ప్రత్యేకమైన స్థలాలు ఏమైనా పెట్టి మార్కెట్లో పెట్టుంటే కొంతవరకు బాగుండేది. అయితే అక్కడ స్థలం అన్నది లేక కూడా చాలా సఫర్ అవ్వాల్సి వచ్చేది. విశాఖపట్నం సిటీలో అప్పటికన్నా ఇప్పుడు ట్రాఫిక్ కొద్దిగా బాగా వాహనాలు పెరగడం, జనాభా పెరగడం వల్ల ఇంకా. అయితే నేను పనిచేసింది తక్కువ కాలం, ఒక 1 year 1.5 years పనిచేశాను. తర్వాత విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి గూడెం కొత్త వీధికి నేను బదిలీపై వెళ్ళడం జరిగింది. గూడెం కొత్త వీధి అనేది అప్పుడు బాగా నక్సల్స్ మూమెంట్కి ఒక పీక్ స్టేజ్. అది ఇటు ఉత్తరగా మన తూర్పుగోదావరి, ఇక్కడ చూసుకుంటే విశాఖపట్నం, ఇక్కడ చేసి అటు వెళ్తారు, అటు చేసి ఇటు వస్తుంటారు. అక్కడ మరి ఏ విధంగా అన్నవరం అంటే ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది అక్కడ, జీకే వీధి. మేము పనిచేసేటప్పటికీ ఏంటంటే 2 గెరిల్లా బేస్ల మధ్య ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అది. ఒకటి కోరుకొండ ఏరియా కమిటీ, రెండోది గాలికొండ ఏరియా కమిటీ. అప్పుడు కోరుకొండ ఏరియా కమిటీకి కరుణక్క అని ఉండేది ఆవిడ, వట్కపూర్ చంద్రమౌళి గారి సతీమణి ఆవిడ. ఇటువైపు గాలికొండకి ఈయన ఉండేవారు, ఎవరు మన పొన్నోజు పరమేశ్వరరావు అలియాస్ విశ్వనాథ్ అని చెప్పి. అలాగే అప్పుడు మిలిషియా వ్యవస్థ కూడా చాలా బలంగా ఉండేది, బేసిక్ మిలిషియా అండ్ ఆర్మ్డ్ మిలిషియా అని ఉండేది. నేను అప్పుడే గాజువాక్ ట్రాఫిక్ నుంచి అక్కడికి వెళ్ళాను. అప్పుడు మాకు మహేష్ చంద్ర లడ్డా సార్ ఏఎస్పీ చింతపల్లిగా ఉండేవారు. ఆయన నేను జాయిన్ అవుతున్నప్పుడు యూనిఫామ్లు వెళ్తే సార్ క్రాస్ బెల్ట్ వెళ్తే చెప్పారు, ఇక్కడ మరి యూనిఫామ్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు, కంప్లీట్ మఫ్టీ అని చెప్పి. అయితే నాకు అనుకూలించిన అంశం ఏంటంటే ఆ టైంలో చర్చిల్ టైంలో నేను జాయిన్ అయ్యాను. నేను 2004 అప్పుడు చర్చిల్ టైంలో నిర్బంధం వాళ్ళ మీద లేదు. మేము కూడా ఏంటంటే నేను అప్పుడు చాలా ఫ్రీగా మూవ్ అయ్యాను ఇంటీరియర్ విలేజెస్ కూడా, ఎందుకంటే అప్పుడు మందు పాత్రల భయం కూడా లేదు. ప్రజలతో మమేకం అయిపోయి అన్ని గ్రామాలు చుట్టుముట్టిస్తాం, మొత్తం చూసాం మేము. ప్రతి గ్రామంతో మాకు ఒక లైజాన్ ఏర్పడి గ్రామ ప్రజలతో నేరుగా మేము మాట్లాడడం జరిగింది. అయితే అదే సమయంలో మాకు ఒక మంచి పోలీస్ ఆఫీసర్స్ ఉండేవారు, అతుల్ సింగ్ గారు అని చెప్పి జిల్లా ఎస్పీగా ఉండేవారు. అదే సమయంలో సంజయ్ కుమార్ జైన్ అని చెప్పి ఆయన బీహార్, ఆయన స్వరాష్ట్రం, ఆయన ఓఎస్డీగా వచ్చారు. వీళ్ళు కింది స్థాయి పోలీస్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళతో ఒక ఫ్రెండ్స్ లాగా వాళ్ళు బిహేవ్ చేస్తూ వాళ్ళతో అంత చక్కగా పని చేయించుకునేటువంటి సమర్థమైనటువంటి పోలీసింగ్ ఉండేది అప్పట్లో. అయితే ముఖ్యంగా వాళ్ళు కొంత మానవత్వం ఉన్న అధికారులు కూడా అన్నవాళ్ళు. అంతకన్నా ముందు ఏం జరిగిందంటే విశాఖపట్నం ఏజెన్సీలో ఈ పబ్లిక్ సెక్యూరిటీస్ యాక్ట్ కేసు కింద గిరిజనులు చాలామంది అరెస్ట్ అయిపోయి వెళ్ళిపోతుండేవారు వాళ్ళు, నేను గమనించింది. అంటే అప్పుడు పోలీసింగ్ ఆ స్ట్రాటజీ అలా ఉండేది, వాళ్ళు నక్సల్స్ సహకరిస్తున్నారని చెప్పి వాళ్ళు అరెస్ట్ అయిపోవడం అది జరిగేది. అప్పుడు మేమందరూ ఆ పరిస్థితి గమనించాం. నా తర్వాత నా తండ్రి గారి ప్రభావం నా మీద ఉండేది. మనం స్నేహపూర్వకంగా చిత్తశుద్ధిగా మనం వాళ్ళతో ప్రవర్తిస్తే వాళ్ళు ఎంతటి మార్పు చెందుతారన్నది నేను స్వయంగా చూశాను. అది దానికి కొన్ని సంఘటనలు కూడా చెప్తాను నేను. ఎప్పుడైతే మేము అధికారులతో ఇది చర్చించామో అది పూర్తిగా ఆ పద్ధతినే స్వస్తి పలికాం. ప్రజలతో మమేకం అయిపోయి ప్రజల తాలూకు యోగక్షేమాలు చూడడం, వాళ్ళు అనారోగ్యంగా ఉంటే వైద్య శిబిరాలు నిర్వహించడం కానీ, వాళ్ళకి ఎటువంటి వేధింపులు లేకుండా, ఎటువంటి సమాచారం అడగకుండా వాళ్ళతో స్నేహపూర్వకంగా మేము ప్రవర్తించేవాళ్ళం. దాని ప్రభావం అది ఎంతలాగా వెళ్ళిందంటే
ఈ కమ్యూనిటీ పోలీసింగ్ వల్ల ప్రజల తాలూకా నమ్మకాన్ని మేము పొందగలిగి సుమారు ఒక 250 నుంచి 300 వరకు మిలీషియాలు సరెండర్ అయ్యారు. అందులో బేసిక్ మిలిషియా, ఆర్మడ్ మిలిషియా అని రెండు రకాల మిలిషియా ఉండేవారు వాళ్ళు. ఆర్మడ్ మిలిషియా అంటే వాళ్ళు హింసాత్మక సంఘటనలో కూడా పాల్గొంటుండేవాళ్ళు. బేసిక్ మిలిషియా అంటే వాళ్ళకి దారి చూపించడం, తర్వాత అన్నీ. అటువంటి మిలిషియా వ్యవస్థ మీద దృష్టి పెట్టడం జరిగింది. నక్సల్ ఉద్యమానికి కాళ్ళు, చేతులు, చెవులు ఎవరంటే మిలిషియాలు. వితౌట్ మిలిషియా వాళ్ళ తాలూకా మనుగడ ఉండదు. అటువంటి మిలిషియా వ్యవస్థని మొట్టమొదటి ఎక్స్పోజ్ చేసింది ఈ ఆఫీసర్స్ హయాంలో. అది సంజయ్ కుమార్ జైన్ గారు, అతుల్ సింగ్ గారు టైంలో మహేష్ లడ్డా గారు ఒక 8 నెలలు పనిచేసి తర్వాత ఆయన పదోన్నతి మీద వెళ్ళిపోయారు. ఈ ఇద్దరు అధికారులు ప్రోత్సాహంతో నిజంగా మేము అద్భుతమైన విజయాలే సాధించాం. ప్రజల నమ్మకాన్ని పొందగలిగాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ అరటి చెట్ల వీధి అని ఒక ఊరు ఉంటుంది అక్కడ, మన కొరాపల్లి పక్కన గూడెం మండలం, జీకే వీధి మండలం. ఆ ఊర్లో చాలామంది ఆర్మడ్ మిలిషియా ఉన్నారు. తర్వాత వాళ్ళు ప్లటూన్ కమాండర్స్ కూడా ఉన్నటువంటి గ్రామం అది. వాళ్ళకి సరైన నీరు తాగే నీరు కూడా లేదు వాళ్ళకి. అప్పట్లో పీఓగా పనిచేశారు రిజ్వీ గారు అని చెప్పి ఐఏఎస్ అధికారి. ఆయన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. ఆయన సహకారంతో మేము ఏం చేసామంటే అక్కడ ఒక వాటర్ హ్యాండ్ పంప్ అక్కడ పెట్టడం, ఇవన్నీ చేయడంతో ఆ ఊర్లో ఉన్న మిలీషియాలందరూ సరెండర్ అయిపోయారు స్వచ్ఛందంగా. అదంతా మందు పాత్రలు జోన్ కింద ఉండేది అది. అలాగే ఇప్పటికీ గుర్తుంది నాకు. అంటే ఎంతటి వాళ్ళ పట్టున్న ప్రాంతం ఉంటుంది. కంపమానపాకలు అని ఒక విలేజ్ ఉంది. అప్పుడు TCOC జరుగుతున్న సమయం అది. టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ అని చెప్పి మావోయిస్టులు ఒక ప్రోగ్రాం అది. ఆ ప్రోగ్రాంలో వాళ్ళు విధ్వంసకరమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువ చేస్తారు. అందులో భాగంగా మేము ఈ రోడ్డు తనిఖీల్లో భాగంగా మేము చూసుకుంటూ కంపమాన్ పాకల దగ్గరికి వచ్చేసరికి మా మీద ఒక 8-9 మందుపాత్రలు, అత్యంత శక్తివంతమైన మందుపాత్రలు పేల్చడం జరిగింది. అదృష్టవశాత్తు మాకు ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఆ సమయంలో అటువంటి కార్యక్రమాలు, అటువంటి విధ్వంసాలు కూడా జరగడం, కొన్ని కార్యక్రమాల్లో విధ్వంసాలు ప్రజలే మమ్మల్ని అప్రమత్తం చేయడంతో మేము చాలా ప్రాణాపాయాల నుంచి తప్పించుకోవడం జరిగింది. అయితే అక్కడ పనిచేసే సమయంలో ఒక విషాదకరమైన సంఘటన ఏంటంటే, అది మంచి ఎండాకాలం, మార్చి ఏప్రిల్ ప్రాంతం అనుకుంటాను నేను. కొయ్యూరు మండలం లోసం అన్న గ్రామం దగ్గర ఒక ఎదురుకాల్పుల సంఘటనలో మాతో పాటు ఉన్నటువంటి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ గోవర్ధన్ అని చెప్పి మంచి వాలీబాల్ క్రీడాకారుడు, ఆ అబ్బాయి అక్కడ తోట తగిలి చనిపోవడం జరిగింది. అది నా జీవితంలో నేను మర్చిపోలేని గొప్ప దురదృష్టకర సంఘటన. ఆ అబ్బాయి చనిపోతూ అన్న ఆఖరి మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. సార్, నాకు ఒక పాప ఉంది, నన్ను బతికించండి సార్, ఏదైనా హెలికాప్టర్ పిలిపించండి అన్నాడు. మేమేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ అబ్బాయి మృతదేహాన్ని తీసుకొని కొయ్యూరు వరకు దట్టమైన అరణ్యంలో నడుచుకొని రావడం, అక్కడి నుంచి నర్సీపట్నం. అక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఆ సంఘటన. నేను స్వయంగా పాల్గొన్న అదొక సంఘటన. అలాగే అమ్మవారి దారకొండ దగ్గర కూడా అమరవీరుల వారోత్సవాల సందర్భంలో కూడా అక్కడ కూడా ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగడం జరిగింది. అప్పట్లో అదంతా కూడా ఏంటంటే ఒక AOB, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్, అక్కడ కొంచెం మల్కన్గిరి డిస్ట్రిక్ట్ స్టార్ట్ అవుతుంది. అది లోయలగడ్డ దాటిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా బాగా మిలిషియా వ్యవస్థ పటిష్టంగా ఉండడం, వాళ్ళకి సమాచారం చేరడం అన్నీ ఉండేది. దాన్ని ఈ అధికారుల యొక్క పనితీరు, అప్పుడు మేము పనిచేసినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా మాకు అనుకూలించడం వల్ల ఈ మిలిషియా వ్యవస్థని మేము బాగా న్యూట్రలైజ్ చేయగలిగాం. తర్వాత వాళ్ళ జంగ్ బుక్లో కూడా రాసుకున్నారు ఆ సమయంలో మిలిషియా వ్యవస్థని ఏ రకంగా నిర్వీర్యం అయ్యింది అన్నది కూడా వాళ్ళు రాసుకోవడం జరిగింది. కానీ మీరు పనిచేస్తున్న టైంలో అన్నవరంకి మీకు బోర్డర్లో, జీకే వీధికి బోర్డర్లో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వడం, వాళ్ళ వైపు కూడా నష్టం జరిగింది. అన్నవరంకి చాలా జరిగింది. అందులో మరి ఏ సంఘటన గురించి చెప్తున్నారో తెలియదు, కానీ చాలా జరిగింది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అంటే స్టేషన్ల మీద అటాక్ జరిగాయి. అన్నవరం పోలీస్ స్టేషన్ మీద, జీకే వీధి పోలీస్ స్టేషన్ మీద ఒకే రోజు జస్ట్ ప్రోబింగ్ ఫైర్ మాత్రమే చేశారు వాళ్ళు. ఆ తర్వాత అది ఎందుకంటే అవి చాలా ఫోర్టిఫైడ్ పోలీస్ స్టేషన్స్ అవి. జస్ట్ ఏంటంటే పోలీస్ యామ్యునేషన్ వేస్ట్ చేయాలని ఒక స్ట్రాటజీతో వాళ్ళు జస్ట్ ఒక 4 or 5 రౌండ్స్ ఫైర్ చేసి పారిపోయారు వాళ్ళు.
అంతకుమించి అదేం భారీ దాడి అయితే కాదు. వాళ్ళ వైపు నష్టం జరిగిందంటే మీరు చేసిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. మరి అది మాకైతే సమాచారం లేదు. మరి అనేక సంఘటనలు జరిగాయి. మరి అందులో దేని గురించి మీరు జీకేబీ తర్వాత మళ్ళీ విశాఖపట్నం సిటీకి వచ్చాను నేను. అంటే నాకు అప్పుడు సుకుమార గారు అని చెప్పి మాజీ డీజీపీ గారు ఉండేవారు. ఆయన హెలికాప్టర్లు వచ్చారు. ఈ మందుపాత్ర సంఘటన తర్వాత హెలికాప్టర్ జీకేబీ వచ్చిన తర్వాత అప్పటికే నా టెన్యూర్ అయిపోయింది. 2 years 5 months వరకు నేను పనిచేశాను అక్కడ. అప్పుడు నాకు అడిగారు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావమ్మా అని అడిగితే నేను చెప్పాను, సార్ మరి ఇక్కడ నాకు చిన్న పాప ఉంది, నేను మరి సిటీకి వెళ్ళిపోతాను సార్ అంటే, నాకు రూరల్ కూడా ఏదో అప్పుడు అన్నారు బియ్యం లేదు అంటే, నేను లేదు సిటీకి వెళ్ళిపోతాను సార్ అని చెప్తే నాకు విశాఖపట్నం సిటీకి అప్పట్లో కొంత నేను కూడా ఇక్కడ ఎక్కువ కాలం పనిచేసాం కదా, సిటీకి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పి నేను సిటీకి వెళ్ళిపోయాను. సిటీకి వెళ్ళిన వెంటనే 3 town నేను వెళ్ళేసరికి కొద్దిగా ఆలస్యంగా వెళ్ళాను. అయితే లాండ్ ఆర్డర్ పోస్టింగ్స్ ఏవి లేకపోతే అప్పటి సిపి గారు అదే ప్రసాదరావు గారు ఇంకా అక్కడే ఉన్నారు. నేను వెళ్ళి ఆయన రిపోర్ట్ అయితే సార్ ఎంతో అభిమానంగా చెప్పారు, డిఏజీ గారు ఎస్పీ గారు నీ గురించి చెప్పారయ్యా, కానీ నువ్వు రిలీవ్ అయ్యి రావడం లేట్ అయ్యింది, ఇక్కడ పోస్టింగ్స్ అన్నీ ఫిలప్ అయిపోయి నువ్వు ఒక 3 months 3 town ట్రాఫిక్లో టెంపరీగా ఉండు, ఐ విల్ అకామిడేట్ యూ అని చెప్పేసి అన్నారు. కరెక్ట్గా ఆయన నిజంగా గొప్ప పోలీస్ అధికారి. ఆయన 3 months తర్వాత ఆయనే పిలిచి నాకు పెందుర్తి పోలీస్ స్టేషన్ వేశారు. నువ్వు అడవిలో చేసి వచ్చావు కదా, పెందుర్తి పోలీస్ స్టేషన్లో నీకు 3 విభాగాలు కూడా ఉంటాయి, క్రైమ్, ట్రాఫిక్ అండ్ లాండ్ ఆర్డర్, నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, పని తెలుస్తుంది, అక్కడ చేయంటే నేను పెందుర్తిలో 2 సంవత్సరాల పైన అక్కడ పనిచేయడం జరిగింది ఎస్హెచ్ఓగా. ఓకే. పెందుర్తిలో మీరు పనిచేసిన టైంలో మీకు బాగా గుర్తుండిపోయే కేసు, ఒక మర్డర్ కేసు గురించి మాకు చాలా సెన్సేషనల్ కేసు ఒకటి చెప్తారండి మీకు. అంటే ఐఓ నేను కాదు కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా నా పర్యవేక్షణలోనే జరిగిందండి. తటవర్తి సుబ్రహ్మణ్యం అని చెప్పి ఆయన అమలాపురం బియ్యం వ్యాపారి అతను ఈ బియ్యం గొడవల్లోనే బియ్యాన్ని ఆయనేమో ఈ కొంతమందితో వ్యాపారులతో ఆయన టైఅప్ అయ్యి బియ్యం కొనుక్కుంటుండేవాడు ఆయన. అయితే ఆయన ఒక బియ్యం కొనుగోలు కోసమే మాట్లాడడానికి వచ్చిన క్రమంలో ఈ అక్కిరెడ్డిపాలెం దగ్గర ఉన్నటువంటి సరుగుడు తోటల లోపల 2 బియ్యం కళాశీలతో ఆయనకి పరిచయం ఉండేది. వాళ్ళిద్దరూ ఏదో మభ్యపెట్టి ఈ బియ్యం వ్యాపారం గురించి మాట్లాడడానికి అక్కడ తీసుకెళ్ళి అతన్ని మన టవల్తో పీకని చుట్టి ఆయన చంపివేసి బట్టలన్నీ తీసి చెప్పులు బట్టలు వదిలిపెట్టి డెడ్ బాడీని నీటిలో పడేశారు. చేపలు అవి కొరికించి అసలు మొదట్లో చూస్తే అదేదో సూసైడ్ లాగా లేకపోతే ఎవరో పిచ్చివాడు చనిపోయాడు అన్న భ్రమలు కలిగించే విధంగా వాళ్ళు సీన్ క్రియేట్ చేశారు. అయితే అప్పుడు మాకు ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సౌత్ ఉండేవారు, షామిల్ ప్రసాద్ గారు అని చెప్పి, వెరీ గుడ్ ఐఓ, ఆయన మంచి పోలీస్ ఆఫీసర్. ఆయన టిఎంఎస్ ప్రకాష్ గారు అని చెప్పి మాకు సిఏ గారు ఉండేవారు, మన శ్రీకాకుళం పట్టణ వాస్తవ్యుడు ఆయన, తెలుసు, మున్ని అంటాం. ఆయన చనిపోయారు, ట్రైన్ ప్రమాదంలో చనిపోయారు. ఆయన దువ్వాడ దగ్గర చనిపోయారు, దువ్వాడ అనకాపల్లి మధ్యలో ట్రైన్లో ఉంచి జారి పడిపోయి చనిపోయారు అని చెప్పి చనిపోయారు. అప్పలనాయుడు అన్నయ్య కదా, అప్పలనాయుడు గారు అన్నయ్య, మన శ్రీకాకుళం 7 Road జంక్షన్లో వాళ్ళ ఇల్లు. అయితే ఆయన అప్పుడు మాకు సిఏ ఆయన, యాక్చువల్ కేసు ఐఓ ఆయనే. అయితే ఆ కేసులో మేము ఒక కళాసి స్టేట్మెంట్ నేనే రికార్డ్ చేశాను స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్లో ఒక వర్డింగ్ దగ్గర డౌట్ వచ్చింది, అదే లీడ్ చేసింది ఆ మర్డర్ డిటెక్ట్ చేయడానికి. అతను తరచుగా ఇక్కడికి వచ్చి 2 కళాశాలతో రేటు గురించి అవి చర్చించేవాడు అని చెప్పి ఒక సాక్షి చెప్పిన స్టేట్మెంట్లో ఒక పార్ట్ని తీసుకొని ఏసీపీ గారు అనలైజ్ చేసి కళాశాలని మనం డీటెయిల్గా ఇంట్రాగేట్ చేస్తే మనకి ఏమైనా క్లూ రావచ్చు అని చెప్పారు. కళాశాల మీద అనుమానం కదా, ఏమైనా క్లూ రావచ్చు అన్న ఉద్దేశంతో అతనితో తరచుగా ఎక్కువగా మాట్లాడే కళాశాల ఎవరన్నది ఎంక్వైరీ చేయడంతో 2 పేర్లు బయటికి రావడం, వాళ్ళిద్దరిని పికప్ చేసి పోలీస్ పద్ధతిలో ఇంట్రాగేట్ చేయడంతో మాకు లీడ్ రావడం జరిగింది. మొత్తం అతని దగ్గర అప్పట్లో 2 లక్షల రూపాయల వరకు వాళ్ళిద్దరూ దోచుకోవడం జరిగింది. అది సో మర్డర్ ఫర్ గెయిన్ అది. ఆ మొత్తం నగదునంతా కూడా ఇంటాక్ట్ రికవరీ అయిపోయింది. ఎందుకంటే మర్డర్ జరిగిన 4 daysలోనే కేసు డిటెక్ట్ అయిపోయింది. ఆ 4 days కూడా నిద్రాహారాలు లేకుండా పనిచేయడం, దానివల్ల ఆ డబ్బులు ఎక్కడో మన కొత్త వలస దగ్గర గోల్డ్ స్టార్ అని ఉంటుంది ఒకటి ఫ్యాక్టరీ ఒకటి, అక్కడ ఊర్లోనే ఒక కళాశాల సొంత గ్రామం, అది స్వగ్రామం. ఆ ఇంట్లో కొంత నగదు, పెందుతులో కొంత కలిపి మొత్తం రికవరీ చేయడం జరిగింది. సెన్సేషనల్ కేసు అప్పట్లో.
అప్పట్లో మీరు అన్నట్టు ఏంటంటే హ్యూమన్ ఇన్పుట్టే, టెక్నాలజీ అన్నది తక్కువ, అసలు చాలా టఫ్ టైం అది. అటువంటి క్రిటికల్ కేసెస్ డిటెక్ట్ చేయడం కూడా అంత ఈజీ కూడా కాదు అది. ఇప్పుడు ఆ కేసులో మీరు ఐఓ కాకపోయినా నా పాత్ర ఉంది కాబట్టి, లేదు మీ ఆ పెందుర్తిలో మీరు చేసిన ఇంకొక మర్డర్ కేసులో కానీ మీ నాన్నగారు చెప్తున్నట్లుగా ఏపీపీని మెడికల్ ఆఫీసర్ స్పాట్కి తీసుకెళ్ళేవారు. అప్పటికి నాకు తెలియదు, నేను కొత్తగా వచ్చాను అప్పుడు జీకే వీధి నుంచి, నాకు అప్పట్లో తెలియదు. తర్వాత మా అన్నయ్య గారు చేసింది నేను విని చూశాను, మా అన్నయ్యని అడిగాను నేను. ఆయన అప్పుడు చెప్పారు ఈ రకంగా చేయడం మంచిదని. దాంట్లో సిబిఐ బ్యాక్గ్రౌండ్ వల్ల సిస్టమేటిక్ ఇన్వెస్టిగేషన్ ఆయనకు తెలుసు. అయితే తర్వాత నేను మా అన్నయ్య గారి సలహాలు తీసుకుంటుండేవాడిని. పెందుర్తిలో ఇంకేమైనా కేసులు ఉన్నాయి గుర్తుండేవి? పెందుర్తిలో ఒక డెకాయిటీ జరిగిందండి, అది తెలగపాముల గ్యాంగ్. అందులో మేము డిటెక్ట్ చేయలేకపోయినా క్లూస్ సంపాదించి చాలా గొప్ప అనుభవం సంపాదించాను నేను. సెన్సేషనల్ కేసెస్లో అంటే ఒక డెకాయిటీ గ్యాంగ్ వెనకాతలు మేము ఏ రకంగా వెంబడించామన్నది అసలు చాలా ఆసక్తికరమైన విషయం. అసలు అప్పట్లో సత్యనారాయణ కానిస్టేబుల్ ఉండేవాడు, సిబిఐలో మా అన్నయ్యతో పనిచేశాడు. ఆయన ఇది బ్రాహ్మిన్, రిటైర్ అయిపోయారు ఏఎస్ఐగా. నిజంగా ఆయన దగ్గర నేను దర్యాప్తు నేర్చుకున్నానండి. చాలా గొప్ప వ్యక్తి ఆయన, పెందుర్తిలోనే సెటిల్ అయిపోయారు. ఇది సద్బ్రాహ్మణుడు ఆయన, వెరీ గుడ్ ఐఓ. ఆయన నన్ను గైడ్ చేసాడు. తెలగపాముల ముఠాల తాలూకా ఆల్బమ్స్ కానీ వాళ్ళ ఎంఓ కానీ వాళ్ళని ఆ గ్యాంగ్ని ఐడెంటిఫై చేయడంలో కానీ ఆయన ఎంతో సహకరించాడు. ఆల్మోస్ట్ వాళ్ళ క్లూస్ అన్నీ సంపాదించాం. అయితే మాకన్నా ఓ అడుగు ముందులో ఉన్నారు వెస్ట్ గోదావరి సిసిఎస్ వాళ్ళు క్యాచ్ చేశారు ఆ గ్యాంగ్ని. బట్ వాళ్ళని ఐడెంటిఫై చేయడం దగ్గర నుంచి వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు సేకరించింది కూడా మేమే. అప్పుడున్న పరిస్థితుల్లో మీరు అన్నట్టు అప్పటికే హెవీ పోలీసింగ్, పెందుర్తి కూడా హెవీ పోలీస్ స్టేషన్ అవడం వల్ల ఒకే కేసు మీద మేము దృష్టి పెట్టలేకపోవడం కూడా ఒక కారణం. అంటే పెందుర్తిలో ఎక్కువగా సివిల్ మ్యాటర్ కేసులు ఎక్కువ వస్తుంటాయి కంప్లైంట్లు. అప్పుడప్పుడే ల్యాండ్ కాస్ట్ పెరగడం, నగరం విస్తరిస్తుండడంతో పెందుర్తి ప్రాంతం కూడాను ఈ భూ వివాదాలు ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. అట్ ది సేమ్ టైం విపరీతంగా దొంగతనాలు కూడా జరుగుతుండేవి. ఎందుకంటే నైట్ హెచ్బీలు డిహెచ్బీలు కూడా, ఎందుకంటే కాలనీలు విస్తరించడం మొదలెట్టాయి అప్పుడప్పుడే. శివారు ప్రాంతాల్లో హౌసెస్ అన్నీ కూడా అక్కడ ఒక హౌస్ ఇక్కడ ఒక హౌస్ అలా ఉండేవి. వీళ్ళు ఏదైనా ఊర్లకు వెళ్తున్నప్పుడు ఎవరికి చెప్పేవారు కాదు, తాళాలు వేసుకుని వెళ్ళిపోయేవారు, హౌస్ బ్రేకింగ్ అయిపోతుండేది, చాలా దొంగతనాలు అవుతుండేవి. సిబ్బంది కూడా అప్పుడు తక్కువ ఉండేవారు. అప్పుడు ఎస్ఐ చాలా ప్రాబ్లం లేదు. పెందుర్తి సంక్షన్ ట్రాఫిక్ జామ్లు ఉంటాయి, ట్రాఫిక్ జామ్ ఉంటాయి. ఇప్పుడు అప్పట్లో రోడ్డు కూడా విస్తరణ లేదు, ఒకటే హైవే ఉండేది. అది మొత్తం విశాఖపట్నం ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేయడానికి అలా ఆనందపురం నుంచి అటు అనకాపల్లికి వెళ్ళిపోతుండేది. అరకు నుంచి వచ్చే కూడా పెందుర్తి రావాల్సిన వాళ్ళే. కాబట్టి ట్రాఫిక్ పరంగా కూడా అది చాలా క్లిష్టమైన ప్రాంతం. అది పెందుర్తి తర్వాత నేను కొత్త వలస పనిచేశానండి, విజయనగరం జిల్లా. వెనక్కి మళ్ళీ 3 సంవత్సరాలు. అప్పుడు కౌముది గారు అని చాలా గొప్ప పోలీస్ ఆఫీసర్ ఉండేవారు, ఆయన సిపిగా ఉన్నారు. ఆయన దగ్గర నేను సుమారు 2 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత నేను మళ్ళీ కొత్త వలస విజయనగరం జిల్లాకి రావడం జరిగింది. అక్కడ దాదాపు 3 సంవత్సరాలు పనిచేశానండి. అప్పుడు నాకు విక్రమ్ సింగ్ మాన్ అని ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీగా ఉండేవారు. ఆయన ఢిల్లీకి చెందిన వ్యక్తి. నేను చూసినటువంటి వన్ ఆఫ్ ది ఫైన్ ఆఫీసర్స్ ఆయన కూడా ఈ నక్సలైట్ ఉద్యమం గురించి కానీ వాటిని నియంత్రించడం కానీ ఆయన గొప్ప ఆసక్తి చూపించేవారు. చాలా పనిచేసిన కొత్త వలస నక్సల్ మూవ్మెంట్ లేదు కదా, అంత భారతపురం బొబ్బిలి అటు కదా ఉండేది. కానీ నేను పనిచేసిన నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఆయన నన్ను ఆ విధుల్లో కూడా నన్ను ఉపయోగించుకునేవారు. ఆ టైంలో మేము సాధించిన మంచి గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఒకటి, అప్పట్లో పెయిన్తో అని ఉండేవాడు సంజీవ్, స్టేట్ కమిటీ మెంబరు, ప్లటూన్ కమాండర్గా కూడా చేసాడు అబ్బాయి. ఇప్పుడు ప్రజెంట్ సరెండర్ అయిపోయి విజయనగరంలో ఉంటున్నాడు. అతని భార్య, వీళ్ళిద్దరూ కూడా ఎప్పటికీ వాళ్ళకి ఎప్పటికీ దొరకలేదు, వాళ్ళు ఇటు వెళ్ళిపోయారు కూడా ఎవరికి తెలియదు. వాళ్ళని మొత్తానికి అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళు ఉంటున్నారని చెప్పి అప్పట్లో మాకు ఓఎస్డీగా ఉండేవారు రవీంద్రనాథ్ బాబు గారు అని చెప్పి సార్, ఇప్పుడు ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు. ఆ టైంలో వాళ్ళిద్దరిని అక్కడ క్యాచ్ చేయడం జరిగింది. యాంగ్ అని చెప్పి, అది చైనీస్ బార్డర్, అది అరుణాచల్ ప్రదేశ్. అక్కడ బీఆర్ఓలో అబ్బాయి పాపం కలాసీగా పనిచేస్తుండేవాడు. అప్పుడు కాలు కూడా అబ్బాయికి ఇరిగిపోయింది, ఎక్కడో కొండచెరి ఏదో పడిపోయి రోడ్డు విస్తరణ పనుల్లో. మొత్తానికి అక్కడ నుంచి మేము వాళ్ళిద్దరిని సియాంగ్ రివర్ దాటించి తీసుకురావడం అన్నీ కూడా గొప్ప అనుభవం. అది వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టులో. తర్వాత వాళ్ళు బాగానే చక్కటి జీవితం, ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్నారు వాళ్ళు. కానీ అదే టైంలో భారతపురం
కొమరాడ ఆ ప్రాంతంలో మీరందరూ కోమింగ్ వెళ్తే ఒక మంచి స్టేట్ సెంట్రల్ కమిటీ మెంబర్ చలపతి ఎస్కేప్ అవడం అనేది అని అన్నారు అప్పట్లో, కానీ నాకు అంత తెలియదు. తర్వాత మరి వాళ్ళు కూడా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. మరి అప్పట్లో అనుకోవడం మాత్రం విన్నాం మేము. చలపతి మిస్ అయ్యారు. అవును అనే తర్వాత ఇంకేం మీకు కొత్త పల్స్లో అక్కడ క్రైమ్ నేచర్ ఏ విధంగా ఉంటుంది? అక్కడ కూడా హెచ్పీలు ట్రాఫిక్ అవేనా? లేదు, అక్కడ కూడా కొత్త వలస ఏంటంటే డెవలప్మెంట్ కేసులు ఎక్కువ ఉంటాయేమో కదా అక్కడ? ఉంటాయి. కొత్త వలస కూడా ఏంటంటే టిపికల్ కేసెస్. అది కూడా అప్పట్లోనే ల్యాండ్, ఎందుకంటే అది కూడా విశాఖపట్నానికి ఆనుకొని ఉన్న ప్రాంతం. విజయనగరం రెండింటి అంతే చేస్తుంది. ఆల్మోస్ట్ వైజాగ్ దగ్గర. అక్కడ ప్రజలు కూడా ఏంటంటే ఏ పనులు వచ్చినా వైజాగ్ వెళ్తారు. విజయనగరం తక్కువ, ఏదో కలెక్టర్ ఆఫీస్కి ఎస్పీ గారి ఆఫీస్కి తప్ప. అది కూడా అక్కడ కూడా ఈ భూ వివాదాలు అన్నది అప్పుడు మొదలే. ఎప్పుడైతే పెందుర్తి దాటి విశాఖపట్నం విస్తరిస్తుందో కొత్త వలస కూడా అవి ఎక్కువ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువ ఉండేవి అక్కడ. అది కూడా చాలా టిపికల్ కేసెస్ రిపోర్ట్ అవుతుండేవి ఆ టైంలో. అక్కడ ఈ మన ఈ నూతులు అవి ఉండేవి, నేల నూతుల్లో కొన్ని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ పడిపోతుండడం అన్నీ కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉండేవి అవి కూడా కేసెస్. అక్కడ పబ్లిక్ కూడా పబ్లిక్ అందరూ కాదు, కొంతమంది లిటిగేషన్ పెడుతుంటారు బాగా. అది బాగా అక్కడ పబ్లిక్ ఏంటంటే ఈ పోలీస్ రెవెన్యూ వాళ్ళతోనే ఎక్కువగా వాళ్ళకి ఎప్పుడు నిత్యం రెవెన్యూ, ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్ రాకుండా ఎవరు ఉండరు అక్కడ. వాళ్ళకి అది అలవాటు అక్కడ రావడం, ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద పెడుతుంటారు. అదే ఉంటుంది కొద్దిగా వాళ్ళు ఆ టైప్లోనే. కొంత అందరూ కాదు కానీ కొంతమంది. ఎందుకు ఎక్కువగా ఎల్లోప్మెంట్ కేసులు కనిపిస్తుంటాయి అంటే ఎక్కువగా అది వలస ప్రాంతం అవడం, కుటుంబాలను అక్కడ గ్రామాల్లో వదిలిపెట్టి అక్కడ చెన్నై అటు హైదరాబాద్ పనుల మీద వెళ్ళిపోవడం, దానివల్ల కూడా కొంత ప్రభావం ఉంది. అలాంటి వాటి వల్ల కూడా. అయితే ముఖ్యంగా ఈ భూ వివాదాలు మాత్రం అక్కడ ఎక్కువ ఉంటాయి. అంటే సివిల్ మ్యాటర్ కేసు పెందుర్తి కొత్త వలస రెడీ చేశారు మీరు. మీకు దగ్గరికి వస్తే సామాన్యుడు సివిల్ మ్యాటర్ అంటారు, అది ఇన్ఫ్లుయెన్స్ వస్తే సివిల్ మ్యాటర్ని మీరు క్రిమినల్ మ్యాటర్కి ఎలా మారుస్తుంటారు? మరి నేను పనిచేసిన సమయంలో నాకైతే అటువంటి అనుభవం ఎదురు అవ్వలేదు. అయితే ఏంటంటే అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తండ్రి ఒకరికి భూమిని రిజిస్ట్రేషన్ చేస్తాడు అమ్మి, అప్పుడు పిల్లలు మైనర్లు. ఆ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళే లిటిగేషన్ పెట్టి మాకు తెలియకుండా ఇది జరిగిన ట్రాన్సాక్షన్ కాబట్టి ఇన్వాలిడ్ పెరిగింది కాబట్టి మళ్ళీ ఆ భూమి మీదకి వీళ్ళు వెళ్ళిపోవడం, అటువంటి వివాదాలు ఎక్కువగా అక్కడ నేను చూడడం జరిగింది. సార్ కొత్త వలస తర్వాత నేను ఎస్ఐబిలో పనిచేశానండి, ఇక్కడ వైజాగ్ హైదరాబాద్. అప్పుడు మాకు శివధర్ రెడ్డి గారు, ఇప్పుడు ఎవరైతే బత్తుల శివధర్ రెడ్డి గారు ఉండేవారో ఆయన దగ్గర నేను పనిచేశాను. రాజశేఖర్ బాబు గారు వాళ్ళు పనిచేశారు. నేను సుమారు 2 సంవత్సరాలు పనిచేశాను. అంటే ఇదే హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో, లేదంటే హెడ్ క్వార్టర్ అంటే మాకు పోస్టింగ్ హైదరాబాద్ చూపించేవారు కానీ పనిచేసేదంతా విశాఖపట్నం ఏరియాలో ఉంది. ఎందుకంటే నేను అక్కడ అనుభవం ఉంది కాబట్టి అక్కడే ఉండేవారు. నెక్స్ట్ ఎస్ఐబి తర్వాత నేను మళ్ళీ విశాఖపట్నం సిసిఎస్ ఇన్స్పెక్టర్గా రీపాట్రియేట్ అయిపోయి వెళ్ళిపోయాను. అప్పుడే మా అమ్మగారు చనిపోయారు. అంటే నా తల్లి చనిపోయిన తర్వాత మళ్ళీ మా నాన్నగారు పునర్వివాహం చేసుకున్నారు. ఆవిడే మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు. ఆవిడ చనిపోయేటప్పటికి నేను కలకట్టాలో ఎక్కడో ఉన్నాను. అంత్యక్రియలు కూడా నేను వెళ్ళలేకపోయాను. తర్వాత సారు అనుమతితో, శివధర్ రెడ్డి గారి అనుమతితో నేను మళ్ళీ లోకల్ పోలీస్కి వచ్చేయడం జరిగింది. అప్పుడు సిసిఎస్లో పనిచేశానండి. ఆ సిసిఎస్లో పనిచేసినప్పుడు విశాఖపట్నం సిటీలో మంచి కేసు డిటెక్ట్ చేసాం మేము. నీరజ్ కుమార్ గ్యాంగ్ అని చెప్పి ఉండేది, సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అతను. ఎయిర్పోర్ట్లో అతను సస్పెండ్ అయిపోయాడు. అతని తాలూకు యాటిట్యూడ్ వల్ల. అతను చాలా క్రిమినల్ యాటిట్యూడ్ అతను. అతను షామిలీ డిస్ట్రిక్ట్, ఉత్తరప్రదేశ్. దగ్గర 9 రాబరీస్ అంతా చేశారు విశాఖపట్నం సిటీలో. వాళ్ళు ఒక వెపన్తో, ఒక అమెరికన్ మేడ్ వెపన్ అనుకుంటాం, దాంతో మన అగనంపూడి దగ్గర తండ్రి కొడుకుని చంపేశారు. ఇంట్లో 2 తులాల బంగారంతో పట్టుకుపోయారు. మన చైన్ స్నాచింగ్ కూడా చేసేవాడు కదా. చైన్ స్నాచింగ్ అవును చేశారు. భీమిలి దాదాపు చాలా పోలీస్ స్టేషన్లు కేసులు ఉన్నాయి. ఆరిలోవా, భీమిలి, ఆనందపురం, అనకాపల్లి, రూరల్ అన్ని ప్రాంతాల్లో చేశారు వాళ్ళు. వీళ్ళంతా గ్యాంగ్ అంతా యూపీ నుంచి తెప్పించాడు అతను, నీరజ్ కుమార్, వాళ్ళ గ్రామం నుంచి. అప్పుడు పూర్ణచంద్రరావు గారు మాకు సిపిగా ఉండేవారు. ఆయన గొప్ప క్రైమ్ ఇంట్రెస్టెడ్ పర్సన్. ఆయన చాలా మంచి పోలీస్ ఆఫీసర్. ఆయన నాకు సిసిఎస్ క్రైమ్స్లో ఉండడం వల్ల నాకు ఉత్తరప్రదేశ్లో ఈ వెపన్స్ రికవరీకి ఆటికి నన్నేమో డిప్యూట్ చేసి ఒక టీం నుంచి పంపించారు. అప్పుడు మేము సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాం. ఆ వెపన్ మ్యానుఫ్యాక్చరర్ని ఎక్కడ మన ముజఫర్ నగర్లో అరెస్ట్ చేసాం ఉత్తరప్రదేశ్లో.
అప్పుడు మాకు అక్కడ రత్నం గారని యూపీ క్యాడర్ మన ఆంధ్ర ఆయన ఈస్ట్ గోదావరి దగ్గర ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆయన. చాలా మంచి వ్యక్తి. ఆయన ఎంతో సహకరించారు ఆ గ్యాంగ్ని అరెస్ట్ చేయడంలో. అదొక మంచి నాకు అనుభవం ఆ టైం. ఇప్పుడు మీరు యూపీ వెళ్ళి ఒక గ్యాంగ్ని తీసుకొచ్చారు, లోకల్ మేడ్ కంట్రీ మేడ్ వెపన్ తయారు చేశారు. కంట్రీ మేడ్ వెపన్కి ఒరిజినల్ వెపన్కి తేడా ఎలా కనిపెట్టచ్చు? కంట్రీ మేడ్ వెపన్కి అంటే మిగతా వెపన్స్ ఉన్నాయనుకోండి, మిగతా వెపన్ మీద నెంబర్ ఉంటుంది, ఓకే, ఆ ఇచ్చిన షెల్ మీద నెంబర్ ఉంటుంది, ఒరిజినల్గా మనం తయారు చేస్తుంది డిఆర్డీ వాళ్ళు కానీ లేదా బట్ నెంబర్ ఉంటుంది. కానీ కంట్రీ మేడ్ వెపన్ని ఎలాగ ఐడెంటిఫై చేయదు? ఇది కంట్రీ మేడ్ వెపన్ అని మనం ఎలా చెప్పొచ్చు? కంట్రీ మేడ్ వెపన్కి ఎటువంటి లైసెన్స్ ఉండదు. తర్వాత ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన విధానం బట్టి కూడా చెప్పవచ్చు మనం. ఎందుకంటే దానికి ఏమి లోకల్ మేడ్ అది. ఇప్పుడు ఉత్తర నెంబర్స్ ఏమీ ఉండవు. మీకు ఆ బట్ట కూడాను ఆర్టిఫిషియల్గా తెలిసిపోతుంటుంది మనకి. అది అప్పటికప్పుడు తయారు చేసిన చెక్క అది. ఆ తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే పాత వెపన్స్ తపంచెస్ ఉంటాయి, వాటిని మోడల్గా పెట్టుకుని తయారు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ముజఫర్ నగర్ ఉంది, మోస్ట్ హైలీ క్రైమ్ ప్రోన్. అక్కడ ఓన్గా తయారు చేస్తారు వెపన్స్. కుటీర్ పరిశ్రమ. ఎస్, అజ్మత్ మార్కెట్ అని ఉంటుంది ముజఫర్ నగర్లో. నేను అక్కడికి వెళ్ళాను పర్సనల్గా, అక్కడ చూశాను. సర్వసాధారణమైన విషయం అక్కడ. అది వాళ్ళు వెపన్స్ తయారు చేసి ఎవరికి పడితే వాళ్ళకి అమ్మేస్తుంటారు, లైసెన్స్ కూడా అవసరం లేదు. దానికి మరి బుల్లెట్స్, ఆ బుల్లెట్స్ కూడాను వాళ్ళు తయారు చేసిన కావు. ఈ బుల్లెట్స్ని వాళ్ళు దీనికి ఉపయోగిస్తారు. అది ఎందుకంటే మొత్తం ఆ మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఈ బుల్లెట్స్ వాడుకోవచ్చు. వాళ్ళకి బుల్లెట్ సప్లై ఎక్కడి నుంచి వస్తాయి? మరి వాళ్ళకి దానికి ఇప్పుడు ఎవరైతే లైసెన్స్ డీలర్స్ ఉంటారో అనాథరైజ్డ్కి అమ్మేస్తుంటారు వాళ్ళు. నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో అది ఒక కర్మాగారాలు ఉన్నాయి వాళ్ళకి. ముజఫర్ నగర్లో ఎక్కడది? అజ్మత్ మార్కెట్ ఏరియాలో కొంతమంది తయారు చేస్తారు. వాళ్ళకి దే నోస్ దట్ టెక్నాలజీ. ఇప్పుడు అదే ప్రాంతంలో మేము వాళ్ళని అరెస్ట్ చేసాం. ఇప్పుడు గ్యాంగ్ మొత్తం అందరిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు కేసు ట్రయల్లో అవుతుంది కూడా విశాఖపట్నం. సిసిఎస్ ఎంతకాలం పనిచేస్తారు? నేను అక్కడ షార్ట్ పీరియడ్ 10 months అంతా చేశాను. తర్వాత నాకు అప్పుడు సిపి పూర్ణచంద్ర గారు అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, మంచి గుడ్ వర్క్ చేసి అదర్ స్టేట్స్లో గ్యాంగ్స్ని పట్టుకుంటే చాయిసెస్ట్ పోస్టింగ్ ఇచ్చేవారు ఆయన. నాకు అడిగారు నీకు ఎక్కడికి కావాలో చెప్పు అంటే నేను 1 town అడిగాను విశాఖపట్నం. ఎందుకంటే 1 townతో నాకు ఒక ఎమోషనల్ బాండ్ ఉంది. మా తల్లిగారు 1972, అప్పుడు నాకు 1 year ఏజ్, ఆవిడ ఇషాక్ మదీనా దర్గాకి ఎక్కువగా వెళ్ళేవారు 1 townలో. నాకు ఎందుకు ఆ హిస్టారికల్ ప్లేస్ అది. అన్ని మతాలు, వెంకటేశ్వర స్వామి గుడి, దర్గా, అన్ని చర్చి, కన్నిమరియమ్మ గుడి, అన్ని నాకు చిన్నప్పుడు వాళ్ళ 1 town. అది అడిగాను నేను. అదేంటే నువ్వు స్లమ్ ఏరియా అడిగావు ఏంటంటే ఆయనకి చెప్పాను, సార్ చిన్నప్పటి నుంచి మా అమ్మగారు అది నాకు అక్కడ ఎస్ఐగా చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను, నాకు ఇన్స్పెక్టర్గా అవకాశం ఉంటే అంటే ఆయన ఆశ్చర్యపోయి ఏదో నేను ఏ గాజువాకో ఏదో పిఎం పాలెం అడుగుతాం అనుకుంటే 1 town అడిగానండి. నాకు 1 town ఇచ్చారు సార్. 1 town అన్నది నా జీవితంలో చాలా సంతృప్తి. పూర్ణ మార్కెట్, కురుపాం మార్కెట్ అన్నీ మంచి ప్రజలు, చాలా మంచి వాళ్ళు అక్కడ. కానీ చూడడానికి మీరు అంటలే కదా ఒక స్లమ్ ఏరియా, రోజు న్యూసెన్స్ ఉంటుంది అంటే వాళ్ళ అమాయకులు వాళ్ళు. అక్కడ కూడా కూడా ఏంటంటే అన్ని ప్రేమ వ్యవహారాలు, చిన్న చిన్న కొట్లాటలు చెప్ప అక్కడ. అంటే ఒక మోటివ్ లేకుండా, ఎటువంటి ఏది లేకుండా సడన్గా మంటలు కూడా అవుతుంటాయి అక్కడ. అయితే ఏంటంటే అక్కడ ప్రాంతంలో ప్రజలు మత్స్యకారులు, ముస్లిమ్స్ అందరూ ఎక్కువ, బంగారం కొట్లు ఒకటి ఎక్కువ అక్కడ. మాకు నగర పోలీస్ కమిషనర్గా శివధరెడ్డి సార్ ఉన్నప్పుడు మొత్తం ఆ బులియన్ మార్కెట్ అంతా కూడా సీసీ కెమెరాలు పెట్టించాం మేము. అది మంచి అచీవ్మెంట్ అది. అప్పుడు మాకు సిపి సార్ శివధరెడ్డి గారు ఉండేవారు. ఆయన ఒక మానవత్వం ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్. ఆయన చాలా గొప్ప పోలీస్ అధికారి. ఆయన మంచి నాలెడ్జబుల్ పర్సన్, స్పోర్ట్స్ మ్యాన్. ముఖ్యంగా క్రీడాకారులు ఎంతో ప్రోత్సహించేవారు. పేద ప్రజలు, వృద్ధులు ఎవరైనా వస్తే ఆయన ట్రీట్ చేసే విధానం చూస్తే మనం అనిపిస్తుంది మనకి, అంటే గొప్ప స్థాయిలో ఉన్నా కూడా సర్వసాధారణంగా ప్రవర్తించే వ్యక్తులు కూడా ఉంటారా అనిపిస్తుంది. అంటే చాలామంది ఉండేవాళ్ళు శివధరెడ్డి గారు ఒకరు ప్రముఖుడు. ఆయనగా తర్వాత మా నాన్నగారు చెప్పేవారు చాలామంది. అరవిందరావు గారు శివధరెడ్డి గారు పనిచేశారు, పూర్ణచంద్ర గారు పనిచేశారు, బర్లే దుర్గాప్రసాద్ గారు పనిచేశారు, కౌముది గారు చేశారు, సాంబశివరావు గారు కూడా చేసినట్టు. నేను ఆయన సార్ దగ్గర చేయలేదు. కానీ మీకు ఏకే ఖాన్ గారు ఎలా పరిచయం అయ్యారు? ఏకే ఖాన్ గారు విశాఖపట్నం నగర పోలీస్ కమిటీ అప్పటిదాకా నాకు పరిచయం లేరు. అయితే ఆయన స్వతహాగా క్రికెట్ ప్రేమికుడు. ఆయన
గొప్ప క్రీడా అభిమాని ఆయన రావడం సిటీలో క్రికెటర్స్ ఎవరు ఉన్నారని లిస్ట్ అవుట్ చేయమన్నారు నేను చొక్కా శ్రీనివాస్ గారని ఇప్పుడు ప్రజెంట్ నార్త్ ఏసీపీ ఆయన స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్, క్రికెట్ కూడా ఆడేవాడు మా ఇద్దరు పేర్లే చెప్పారు. ఆయన వెంటనే పిలిపించి మనం టీం ఫామ్ చేయండి, మనం కూడా ఆడదాం అది ఇది అని చెప్తే అక్కడ క్రికెట్తో స్టార్ట్ అయింది ఆయనతో పరిచయం నాకు. అది ఇప్పటికీ కొనసాగుతుంది. అలా ఇప్పటికీ కొనసాగుతుంది. ఆయన రిటైర్ అయినా కూడా నేను ఆయనతో ఎప్పుడూ టచ్లో ఉంటాను. చాలా ఆయనకి భాషల మీద ఉన్న పట్టు కానీ, తర్వాత నిజంగా ఆయన ఒక ముస్లిం అయినా కూడా హిందూ పురాణాలు కానీ ఏదైనా ఇతిహాసాల గురించి అనర్గళంగా మాట్లాడగలడు. ఎనీ సబ్జెక్ట్ ఆయన ఒక గొప్ప పోలీస్ అధికారి, చాలా గొప్ప మానవతావాది ఆయన కూడా. సరే, అక్కడ వన్ టౌన్లో చేస్తున్న తర్వాత వన్ టౌన్లో ఏమైనా మంచి కేసులు గుర్తున్నాయా? వన్ టౌన్లో మాకు రవికుమార్ మర్డర్ కేసు, అది సెన్సేషనల్ కేసు. అది ఏది రౌడీ షీటర్ కదా? కాదు, రవికుమార్ అని చెప్పి హోటల్లో పనిచేసేవాడు అబ్బాయి, విజయనగరం నేటివ్ ప్లేస్. అతని ఫ్రెండే బండరాయితో తల మీద మోదీ బీచ్ రోడ్లో మన జస్ట్ కోస్టల్ బ్యాటరీ డౌన్లోనే. గొప్ప విషయం ఏంటంటే 24 అవర్స్లో కేసు డిటెక్ట్ చేసాం. చాలా వన్ టౌన్లో మంచి కేసెస్ డిటెక్ట్ చేసాం మేము. రవికుమార్ మర్డర్ కేసు సెన్సేషనల్. అది టెక్నికల్ ఇన్పుట్తో మేము డిటెక్ట్ చేసాం కేసు. అది అందులో ఆ కేసులో గొప్ప అచీవ్మెంట్ అంటే అందులో కన్విక్షన్ వచ్చింది లైఫ్. కేశవరావు అని చెప్పి నటోరియస్ కిల్లర్ అతను. అసలు యాక్చువల్ తెలుగుడే కానీ అతను ఖరగ్పూర్లో ఉండేవాడు, రైల్వే కళాశీగా పనిచేస్తే అక్కడ కూడా ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ముద్దాయి. అవునా? రాంబాబు అన్న ఫాలోవర్ కదా ఈయన అనుకుంటాను. రాంబాబు అని ఇక్కడ ఒక ఆయన ఉంటాడు ఖరగ్పూర్లో, ఆయన ఫాలోవర్. కేశవరావు బొబ్బిల్లో కూడా ఒక రియల్టర్ మీద పిస్టల్తో అతను అటెంప్ట్ మర్డర్ కేసులో కూడా ముద్దాయి అతను. అతన్ని 24 అవర్స్లో అరెస్ట్ చేసాం. ఆ కేసులో కన్విక్షన్ కూడా వచ్చిందండి. చాలా తర్వాత వన్ టౌన్లోనే కేజీహెచ్లో కిడ్నాప్ కేసుల గురించి చెప్పాలి మీకు. పిల్లలు కిడ్నాప్, 3 పిల్లలు గైనిక్ వార్డు నుంచి, చిల్డ్రన్స్ వార్డు నుంచి 3 పిల్లలు కిడ్నాప్ అయిపోయారు. ఒక కేసు డిలే అయింది 1 వీక్లో. అప్పుడు కూడా శివధరెడ్డి సారే సిపిగా ఉన్నారు. అప్పుడు ఆ టైంలో మేము మధుసూదన్ బాబు గారు అని కేజీఎస్ సూపరింటెండెంట్ గారు ఉండేవారు. మా వన్ టౌన్ పోలీసుల తాలూకా పనితీరుకు మెచ్చుకొని ఆ కేసులు డిటెక్ట్ చేసామని ఆయన మాకు క్యాష్ రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదే వన్ టౌన్లో నాకు లీడ్ ఎలాగ వచ్చింది మీకు? సీసీ కెమెరాలు అప్పట్లో ఇంకా లేవు. అయితే మాకు అక్కడ వార్డులో పనిచేసే కొంతమంది ఉన్నారు. వాళ్ళు దే ఆర్ నాట్ అఫీషియల్ వర్కర్స్. వాళ్ళు ఏదో క్యాజువల్ వర్కర్స్. వాళ్ళు బాగా బ్యాడ్ వాయిసెస్ ఉండే వాళ్ళకి. ఆ చిల్డ్రన్ వార్డుల వైపు వాళ్ళు సంచరిస్తుండేవారు. వాళ్ళు కేవలం వాళ్ళ యాంటిసిడెంట్స్ని మేము అనుమానించి వాళ్ళని ఇంట్రాగేట్ చేయడంతో 2 కేసులు డిటెక్ట్ అయ్యాయి. ఒకటి మాత్రం ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్లో జస్ట్ ఒక అట్ ఏ గ్లాన్స్ ఒక వ్యక్తి ఇలాగ వెళ్ళడం అన్నది కనిపించింది మాకు. దాదాపు ఒక 60-70 మందితో ఐడెంటిఫై చేస్తే ఆడు టెర్మినేటర్ అనే ఒక వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆడు నిక్ నేమ్ టెర్మినేటర్. వాడు మార్చురీ దగ్గర ఉంటాడు, ఆడు శవాలు కోయడం వాడి దగ్గర ఉంటాడు. వాడు ఇక్కడ చిల్డ్రన్స్ వాడి దగ్గర ఆడికి పని ఏంటి అన్న విషయం మీద మేము డిటెక్ట్ చేస్తే ఒక పిల్లలు లేని తల్లి ఒక బిడ్డను కొనుక్కొని 30,000కి తీసుకుని వెళ్ళిపోయింది. ఆ కేసు ఒకటి డిలే అయింది 1 వీక్. మల్కాపురంలో డిటెక్ట్ చేసాం. కొండ మీద ఒక ఇంట్లో దొరికాడు ఆ బాబు. అది సెన్సేషన్ లేదు ఆ కేసు. ఎందుకంటే విశాఖపట్నం సిటీలో ప్రజలు కేజీహెచ్లో పిల్లలు కిడ్నాప్ అయిపోతుంటే చాలా భయాందోళనకు గురయ్యారు. తర్వాత మన మధుసూదన్ బాబు గారు చాలా ఎక్కువ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు ఇప్పుడు ఎక్సలెంట్గా కేజీహెచ్ అంతా కూడా అండర్ సర్వేలెన్స్ ఆఫ్ సీసీ కెమెరాస్ అప్పుడు మంచిగా బాగా చేశారు. ఓకే, అక్కడ నుంచి నేను మళ్ళీ టాస్క్ ఫోర్స్కి వెళ్ళిపోయాను. నేను టాస్క్ ఫోర్స్ అప్పటికే మా పెద్దన్నయ్య గారు క్యాన్సర్ రావడం, ఆ టాస్క్ ఫోర్స్లో నేను సుమారు 1 సంవత్సరం పాటు పనిచేశాను. ఎవరు సిపి? అమిత్ గారు ఉండేవారు. అంటే అతుల్ సింగ్ గారు వచ్చారు. శివధరెడ్డి గారి తర్వాత అతుల్ సింగ్ గారు టెంపరీ సిపికి వచ్చి ఆయనే నాకు టాస్క్ ఫోర్స్ వేశారు. టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పుడు అమిత్ గారు మాకు నగర పోలీస్ కమిషనర్గా పనిచేశారు. ఆ టైంలో కూడా మంచి క్రికెట్ బెట్టింగ్స్ కానీ చాలా హైలీ ఎక్విప్మెంట్తో పెట్టుకొని వాళ్ళు బెట్టింగ్స్ చేస్తున్న గ్యాంగ్ భీమవరం గ్యాంగ్ని పట్టుకున్నాము. అలాగే సముద్రంలోని ఈ ఏదైతే ఈ షిప్స్ వస్తాయి ఆయిల్తో, మన డీజిల్ ఇవన్నీ మన హెచ్పిసిఎల్కి సప్లై చేసేటటువంటి ఆయిల్ షిప్స్ని అందులోంచి ఆయిల్ దొంగతనం చేస్తున్న గ్యాంగ్ని కూడా పట్టుకోవడం జరిగింది. అది సెన్సేషనల్ కేసెస్. అది ఆ గ్యాంగ్ని అంతా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వైజాగ్ టాస్క్ ఫోర్స్ అనగానే మంచి ఇన్కమ్ పోస్టింగ్ అంటుంటారు, వాస్తవం అది? నేను అలాగని చెప్పలేను, కానీ అది కొద్దిగా ఓ రకంగా ఏంటంటే టాస్క్ ఫోర్స్ అన్నది ఏంటంటే దట్ ఈస్ నాట్ ఎ డిజిగ్నేటెడ్ పోస్ట్. దానికి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ పవర్ కూడా లేదు. ఆన్ ఇన్ఫర్మేషన్ యూనిఫామ్ కూడా ఆన్ ఇన్ఫర్మేషన్ రైడ్ కండక్ట్ చేసి
లోకల్ జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్ ఏది ఉంటుందో వాళ్ళకి అప్పచెప్పడం అన్నది పని అది. అయితే అందులో వివాదాలు కూడా ఉంటాయి. టాస్క్ ఫోర్స్ అన్నది ఏంటంటే జస్ట్ లైక్ కొద్దిగా డైరెక్ట్ సిపితో సిపి సార్ కంట్రోల్లో, డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ సిపి సార్. దానివల్ల ఏంటంటే అదర్ జ్యూరిడిక్షన్లో కూడా మేము రైడ్లు కండక్ట్ చేయడం అది అన్నది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఎక్కువగా బార్ల దగ్గర క్లబ్బుల దగ్గర డబ్బులు తీసుకోవచ్చు. మరి నేను నా టైంలో ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా తలెత్తలేదు. ఎందుకంటే మాకు పనిచేసే సిపి కూడా ఒకవేళ ఆయన నోటీసులు వస్తే పోస్ట్ మార్టం చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే మేము సిపి సార్ డైరెక్ట్ కంట్రోల్లో ఉంటారు కాబట్టి ఎవరు కూడా అటువంటి సాహసం చేయరు. తర్వాత ఏంటంటే మీరు అన్నట్లుగా లాండ్ ఆర్డర్ వాళ్ళ జ్యూరిడిక్షన్లో మీరు వేలు పెడతారు కాబట్టి వాళ్ళకి కొంత ఉంటుంది ఏదో అలాగే. అంటే మా రైడ్లో ఇదే మేము పట్టుకోలేకపోతే వాళ్ళు పట్టుకునేది ఉంటుంది తప్ప, బట్ అందరికీ ఓవరాల్గా కంపేర్ చేస్తే అందరిది పోలీసింగ్ అక్కడ. అల్టిమేట్గా మేము వాళ్ళకే అప్పచెప్తాం ఆ కేసు. అలా టాస్క్ ఫోర్స్లో నేను సుమారు సంవత్సరం పనిచేయడం, అదే సమయంలో మా అన్నయ్య గారు కూడా చనిపోవడంతో నేను కొంతకాలం నేను కూడా మనోవేదనకు గురై, తర్వాత నా తండ్రి గారు కూడా వెంటనే చనిపోవడంతో నేను టోటల్గా నేను మానసికంగా చాలా కృంగిపోయిన సందర్భం అది. తర్వాత నేను కాకినాడ రైల్వేస్కి వెళ్ళడం, రైల్వేస్లో కూడా జస్ట్ 6 months పనిచేసి మళ్ళీ సాలూరు ఒక సంవత్సరం 15 నెలలు పనిచేశాను అక్కడ. మళ్ళీ అక్కడి నుంచి నేను విశాఖపట్నం సిటీకి రావడం, సిటీలో ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కూడా కొద్ది రోజులు పనిచేసి ప్రస్తుతం చోడవరంలో పనిచేస్తాను. కానీ మీకు సౌమ్య మిశ్రా గారు మీరంటే బాగా అభిమానం ఎందుకంటుంటారు? మరి ఆ టైంలో నేను పనిచేశాను. మేడం గారి దగ్గర నేను ఎప్పుడు డైరెక్ట్గా పనిచేయలేదు, కానీ మేడం గారు కూడా అంటే సంజయ్ కుమార్ జైన్ సార్ చెప్పేవారు. నేను జీకే వీధిలో పనిచేసినప్పుడు అంటే ఆవిడ ఏంటంటే నక్సల్ విభాగంలో ఎవరైనా పనిచేసిన వాళ్ళు సమర్థంగా పనిచేస్తారంటే ఆవిడ కొంత ప్రత్యేక దృష్టితో చూసేవారు. అలాగే నేను అనుకుంటున్నాను తప్ప ఇప్పుడు నేను మేడం గారి దగ్గర డైరెక్ట్గా పనిచేసిన సందర్భం అయితే లేదు. సౌమ్య మిశ్రా గారు కాకుండా ఇంకా చాలామంది మేడం గారు పనిచేశారు కదా, స్వాతి లక్రా గారు కూడా చేసినట్లు. మేడం అప్పుడు డిఐజీగా ఉన్నప్పుడు కొద్ది రోజులు చేశాను. తర్వాత నాకు నేను చూసినటువంటి ఆఫీసెస్లో బాగా నేను ప్రభావితమైంది ఇప్పుడు మన దీపిక మేడం గారు ఉన్నారు. మాకు భారతీపురం ఏఎస్పీగా చేశారు, ఒక 10 నెలలు ఆవిడ దగ్గర పనిచేశాను. వాళ్ళ నాన్నగారు కూడా జార్ఖండ్ డీజీపీగా చేశారు. ఆవిడ నిజంగా నేను చూశాను అసలు ఒక కేసు, ఒక 174 కేసు అది. వర్షం పడుతున్న అంత బురదలో కూడా ఆవిడ మాతో పాటు నడుచుకుని వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ చూశారు ఆవిడ. అప్పుడు చూసి అనుకున్నాను నిజంగా మేము చాలా ఇదయ్యాం, అప్పుడు ఇంప్రెస్ అయ్యాము మేడం గారిని చూసి. అలాగే ఒక మర్డర్ కేసులో ఇద్దరిని చంపి, భార్యాభర్తలను చంపి గొడ్డలతో పట్టుకొని ఒక వ్యక్తి వచ్చేస్తుంటే నేను మేడం గారు ఎదురెళ్ళాం. వెళ్తే అక్కడ ఎక్కడంటే మన మక్కువ మండలంలో ఆ మర్డర్ చేసి గొడ్డలు పట్టుకొని వస్తున్న వ్యక్తితో ఆవిడ మేడం గారు డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది, ఇంటరాక్ట్ అయ్యారు. అసలు ఏ సందర్భంలో ఎలాగే చేయగలిగామని చాలా డేరింగ్ ఉన్న ఆఫీసర్ ఆవిడ. నిజంగా నేను చాలా ఆశ్చర్యపడ్డా. పోలీస్ ఫ్యామిలీ కదా అందరూ మేడం గారు, సార్ కూడా విక్రాంత్ పాటిల్ సార్ ఐపీఎస్, అప్పుడు మాకు ఓఎస్డీ ఆయన. వాళ్ళ నాన్నగారి గురించి విన్నమే మేము, విష్ణువర్ధన్ సార్ అని చెప్పి. వాళ్ళ అన్నయ్య గారు కూడా ఐపీఎస్ ఆఫీసర్. ఆవిడ పోలీసు ప్రెస్టేజ్ అంటే చాలా స్టాండ్ అవుతారు మేడం. తర్వాత పోలీస్ సిబ్బంది వెల్ఫేర్ కూడా, ఇప్పుడు మా శివధరెడ్డి సార్ ఎలాగైతే వెల్ఫేర్, ఇప్పుడు శివధరెడ్డి గారి గురించి ఒక సందర్భం ఇప్పుడు చెప్పుకోవాలి. సిబ్బంది, కింది స్థాయి సిబ్బంది బర్త్డే అయితే ఆయన స్వయంగా గ్రీటింగ్ కార్డు పంపిస్తారు. అది గొప్ప సంస్కారం అసలు, నేను ఎక్కడ చూడలేదు అసలు అది. అలాగే మా దీపిక మేడం గారు కూడా నేను చూశాను 10 నెలలు. మన పోలీస్ కానిస్టేబుల్స్ ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నా, అప్పట్లో నా అదే టౌన్ ఎస్ఐగా పనిచేసే ఒక అబ్బాయి వాళ్ళ పాపకి ఏదో సీరియస్ అయితే వైజాగ్ హాస్పిటల్లో మేము ఓమిని ఆర్కేలో జాయిన్ చేసాం. మేడం అయితే రెడీ అయిపోయారు, ఫ్లైట్లో అయినా తీసుకెళ్ళిపోదాం, అమ్మాయికి ఏం అవ్వకూడదని చెప్పి. నేను ఆశ్చర్యపోయాను. నేను ఎప్పుడైతే కింది స్థాయి సిబ్బంది గురించి ఒక మన ఉన్నతాధికారి ఆ విధంగా ఫీల్ అవుతారో, ప్రాణం పెట్టి ఉద్యోగం చేయడానికి కూడా మనం సిద్ధపడతాం మన ఆఫీసర్ కోసం అని చెప్పి. వెల్ఫేర్ ఆఫ్ ది మెన్ అన్నది నిజంగా చాలా గొప్ప విషయం అసలు అది. కాబట్టి చరిత్రలో వీళ్ళందరూ, ఇప్పుడు నేను చెప్పిన ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా మమ్మల్ని అలాగే చూశారు. అతుల్ సింగ్ గారి దగ్గర నుంచి సంజయ్ కుమార్ జైన్ గారు, విక్రమ్ సింగ్ మాన్ గారు, శివధర్ రెడ్డి గారు, పూర్ణచంద్ర గారు, నా తండ్రి గారు, మా అన్నయ్య గారు కూడా వాళ్ళకి బాగా తెలుసు. మా అన్నయ్య గారు ఆయన దగ్గర పనిచేశారు, పూర్ణచంద్ర గారు. అంటే వాళ్ళొక పోలీస్ ఆఫీసర్ వీళ్ళు సబార్డినేట్ కింద చూడరు. మన కుటుంబ యోగక్షేమాలు, మనం ఎలా ఉన్నాం, మన పిల్లలు ఎలా ఉన్నారు, అవన్నీ కూడా. నాకు నిన్న రొద్దం ప్రభాకర్ రావు గారి దగ్గరికి వెళ్ళాను నేను. ఆయన 87 సంవత్సరాలు. ఆయనతో మాట్లాడుతుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నిజంగా గొప్ప వ్యక్తులు వాళ్ళు. వాళ్ళు చిరస్మరణీయులు, ఎప్పుడు చరిత్రలో ఉంటారు వాళ్ళు.
ఎన్ని సంవత్సరాలైనా కూడా. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు చోడవరం, ప్రజెంట్ చోడవరం సిఏగా పనిచేస్తాం. చోడవరంలో ఇటీవల కాలంలో జరిగిన ఒక గ్రామంలో జరిగిన ఘటనకి ఎక్కువ మంది గ్యాదరింగ్ అయితే ఇలియాస్ అహ్మద్ వెళ్ళి వాళ్ళు బెదిరించి అక్కడ తరిమి కొట్టడంలో అంటే అక్కడ నైపుణ్యం అనుకోవాలా లేదు పోలీస్ పవర్ చూపించామనుకోవాలా? అంటే పోలీస్ పవర్ కాదండి, అక్కడ ఒక అనవసరమైన వివాదం అది గ్రామంలో అందరూ శాంతియుతంగా కూర్చొని పరీక్షించుకోవాల్సినటువంటి విషయం అసలు అది. దాన్ని రోడ్డు మీదకి వచ్చి రోడ్డుని రాస్తారోకో చేయాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పని కాకుండా వాళ్ళని కొద్దిగా ఎమోషనల్గా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అంటే సమస్ఫూర్తిగా వాళ్ళని అక్కడి నుంచి పంపించారు. అంటే పంపించి వాళ్ళకి వివాదం లేకుండా చేసి గ్రామంలో శాంతియుతంగా చేసుకోండి అని చెప్పి పంపించాం. వాళ్ళు కూడా ప్రజలు కూడా మా మాట గౌరవించారు. రెండోది ఏంటంటే ఈ ప్రజెంట్ ఉన్నటువంటి కోవిడ్-19 ప్రభావం కూడా ఎక్కువ ఉంది కాబట్టి గ్యాదరింగ్ ఉండకూడదు, ఈ చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేసుకోకండి అని చెప్పడం జరిగింది. సాధారణ కొంతమంది ఆఫీసర్లు లాఠీ చార్జ్ చేసి పంపిస్తుంటారు కదా, మీరు లాఠీ పట్టుకోకుండా కేవలం నోటుతోనే వాళ్ళని సర్దారా? లేదండి, అది మాకు అది ఎట్టి పరిస్థితుల్లో నేను దాన్ని సమర్థించను. మనం చిత్తశుద్ధిగా చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే ప్రజలు తప్పకుండా వింటారు, మనకు సహకరిస్తారు. దానికి గొప్ప ఉదాహరణ నా తండ్రి గారే. ఆయన చూసి ఇప్పుడు మీరు 3 తరాలు పోలీసింగ్ చూసుకుని వచ్చిన ఇలియాస్ అహ్మద్కి ప్రజల పట్ల సానుభూతిగా ఉండాలి, ప్రజలతో స్నేహంగా ఉండాలని మీ నాన్నగారు చెప్పారు, మీ అన్నయ్య గారు కూడా అదుపు చేశారు. మీ దగ్గరకు వచ్చే వాళ్ళతో మీరు అరే తురే అని మాట్లాడతారా, లేదు మీ దగ్గరికి వచ్చే వాళ్ళు బాధతో వచ్చారు కాబట్టి ఆ బాధతో ఒక మనోవేదన పూర్తిగా వినడానికి మీరు చూస్తారా? అసలు పోలీసులకి అరే తురే ఒరే అనే అధికారం ఉందా? ఎప్పుడు లేదండి. వాడు క్రిమినల్ అయినా కూడా ఎటువంటి వాడైనా కూడా మనం పర్సనల్గా అబ్యూస్ చేయకూడదు. మా నాన్నగారు ఎప్పుడో మాట అనేవారు, డోంట్ అబ్యూజ్ ఎనీ క్రిమినల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అనేవారు ఆయన. వాళ్ళ కింద ముందు మనం వరస్ట్గా మాట, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు అమాయకంగా చూస్తుంటారు, తన తండ్రి నేరస్తుడు అని వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే పోలీస్ ఆఫీసర్ అమర్యాదగా మాట్లాడుతున్నాడో పోలీస్ అంటే వాళ్ళకి ఒక రకమైన భావం కలుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా డిఐజీ గారు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్, సార్ ఎప్పుడు చెప్తుంటారు పరివర్తనలో కానీ ఏదో చాలా కార్యక్రమాలు పెట్టారు ఆయన, మర్యాదగా ప్రవర్తించండి, ప్రజలతో మీరు ఎప్పుడు కూడా వాళ్ళ స్థానంలో మీరు నిలబడి ఆలోచించండి అని చెప్తుంటారు ఆయన. మా రంగారావు సార్ కూడా చెప్తుంటారు. ముఖ్యంగా మా ఎస్పీ గారు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ బుడ్డపల్లి కృష్ణ, చాలా సంస్కారవంతుడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా ఏ వివాదరహితుడు ఆయన, ఎప్పుడు కూడా ప్రజలతో మంచిగా ఉండండి, ఎప్పుడు కూడా ఎటువంటి ఎలిగేషన్స్ మీ మీద తెచ్చుకోకండి, చిత్తశుద్ధిగా పనిచేయండి అనే చెప్తుంటారు. అంటే నా అదృష్టం కొద్ది ఏంటంటే మంచి ఆఫీసర్స్ నాకు చెప్పడం వరకు బాగానే ఉంటుంది కానీ ఆచరణలో జరుగుతుంటుందా? ఇప్పుడు జరుగుతుందండి, ఎందుకంటే పూర్వపు రోజులు వేరు. ఇప్పుడు అందరూ చదువుకున్న సిబ్బంది ఎక్కువ మంది వస్తున్నారు, హైలీ క్వాలిఫైడ్ బీటెక్లు ఉన్నారు కానిస్టేబుల్స్. వాళ్ళు సంస్కారంగా బిహేవ్ చేయడంతో చాలా మార్పు వచ్చింది పోలీసులో. ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎప్పుడైతే ఇటువంటి సూచనలు మంచి గైడ్లైన్స్ ఇస్తున్నారో కింది స్థాయిలో కూడా చదువుకున్న పిల్లలు రావడంతో చాలా మటుకు పోలీసుల్లో సంస్కారం అనేది పెరిగింది. మీరు చెప్తున్న పాతకాలపు మూర్ఖంగా ప్రవర్తించడం కానీ అటువంటివన్నీ ఇప్పుడు లేవు. అంటే సార్ మూర్ఖత్వం లేదు కానీ కొన్ని సందర్భాల్లో పెళ్లి బాజాకి చావు బాజాకి రెండు ఒకటే పనికిరాదు, మారుతుండాలి. మరి గుర్రానికి గాడికి ఒకేలాగా మీరు ట్రీట్ చేస్తారనేది కూడా ఉంటుంది. ఆ విధంగా మీరు ప్రవర్తిస్తే ఒకటి. రెండోది పైన కూర్చున్న ఆఫీసర్ చెప్పడం వేరు, కిందకు వచ్చే సిబ్బంది దగ్గరకు వచ్చేది వేరు. ఎందుకంటే ఎక్కువగా ఫేస్ చేసేది కింద గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్. వాళ్ళని ఇరిటేట్ చేస్తుంటారు వచ్చిన వాళ్ళు. మరి అప్పుడు ఏమండి అయ్యగారు అని అనడం అనేది కరెక్ట్ అంటారా, అరే తురే అని కంట్రోల్ చేయడం కరెక్ట్ అంటారా? అంటే ఒకటి నా ఉద్దేశం ఏంటంటే మనం చేసే పని పక్కాగా ఉండి ఒక సిస్టమేటిక్గా ఉంటే అవతల పక్కడు కూడా సిస్టమేటిక్గానే మాట్లాడతాడు. మనం ఎప్పుడైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్లు మనం చూపిస్తామో అవతల పక్కడికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. పని వరకే మాట్లాడి ఆ పని వరకే మనం చేసి పంపించేస్తే మనం వివాదాల్లోకి వెళ్ళే అవసరం ఉండదు, అవతల వాడికి అవకాశం ఇచ్చే అవకాశం కూడా రాదు. నేను అనుకుంటుంది వర్క్ మీదే మీరు ధ్యాస పెట్టి ఆ వర్క్ వరకే మాట్లాడాలి, మిగతా విషయాలు మాట్లాడితే అనవసరమైన వివాదాలు. సార్ మీరు 3 కల్చర్లు చూసుకొస్తున్నారు, 3 తరాలను చూస్తున్నారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నది ఇంపార్టెంట్ పోలీస్కి, పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది మరీ ఇంపార్టెంట్. స్నేహపూర్వకంగా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇన్పుట్స్ వస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి పోలీసుకి కూడా దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం వల్ల హ్యూమన్ ఇంటెలిజెన్స్ మర్చిపోయి పబ్లిక్ దూరం అవుతున్నారనే విమర్శ ఉంది. వాస్తవం అది కొంతవరకు ఏకీభవించవచ్చు. అయితే ఒకప్పుడు అసలు హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నది నాకు తెలిసి గొప్ప పోలీసింగ్ అది. దాని నుంచి ఎందుకంటే అసలు ఎటువంటి సౌకర్యం లేని రోజుల్లో డిటెక్ట్ చేయడం కేసు అంటే అది నిజంగా మగతనం. అది ఐఓ తాలూకా క్యాపబిలిటీ అతని ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. మళ్ళీ నేను అనుకోవడం ఏంటంటే హ్యూమన్ ఇన్పుట్ మీద ఎక్కువగా డిపెండ్ అయిన ఇప్పుడు క్రిమినల్స్ కూడా తెలుసుకుంటున్నారు హ్యూమన్ ఇన్పుట్ అని చెప్పి దాన్ని కూడా వాళ్ళతో ఎస్కేప్ అయ్యే మార్గాలు కూడా వస్తున్నాయి. నేను అనుకోవడం మళ్ళీ హ్యూమన్ ఇన్పుట్కి వెళ్తామేమో అనిపిస్తుంది మళ్ళీ వెనక్కి. అయితే ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని కూడా సెన్సేషనల్ కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మాకు కూడా ఐటీ సెన్సేషనల్ కేసులు అవ్వడం అనేది టెక్నాలజీ మీద బేసిక్ మీద వెళ్ళిపోతున్నాం, కానీ బేసిక్ పోలీసింగ్ మర్చిపోతున్నాము అన్నదే నా బాధ. కరెక్ట్, మీరు మంచి పాయింట్ చెప్పారు. బేసిక్ పోలీసింగ్ ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే మీకు ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇందులో ఎప్పుడైతే స్ట్రాటజీలు మారుతుంటాయో మళ్ళీ మనం పాత పద్ధతులకే వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. అన్ని హ్యూమన్ టెక్నికల్ ఇన్పుట్ మీద డిటెక్ట్ అవుతాయి అనుకోవడం కూడా పొరపాటు. అది హ్యూమన్ ఇన్పుట్ కూడా ఇంపార్టెంట్. అందుకే ఏంటంటే పోలీస్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పెంచుకోవాలి. తను పనిచేస్తున్న ప్రాంతంలో ప్రజలతో సత్సంబంధాలు అయితేనేవి, అందరితో కమ్యూనిటీ పోలీసింగ్ చేయడం ద్వారా ప్రజల నుంచే మనకు సమాచారం వస్తుంటుంది. ఒక్కోసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్డీపీఎస్ కేసెస్ తీసుకోండి. ఇటీవల కాలంలో మా విశాఖపట్నం జిల్లాలో మేము ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ని వాటిని చాలా మటుకు పట్టుకున్నాము. మాకు అలాగే ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. మాకు కంటిన్యూస్ అన్ని పోలీసే పట్టుకోలేరు కదా, ప్రజల సహకారం లేకుండా. ప్రజలు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మేము ఎన్నో కేసెస్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళు అనేక రకాల పద్ధతులు అవలంబించి గాంజాను తరలిస్తున్నా కూడా మేము పట్టుకుంటున్నాం. దేనివల్ల అనుకుంటున్నారు? అదేం టెక్నికల్ ఇన్పుట్ కాదు, హ్యూమన్ ఇన్పుట్. మా స్పెషల్ బ్రాంచ్ కానీ మా ఇంటెలిజెన్స్ కానీ ఇప్పుడు ఎస్సీబీ అని పెట్టారు. వాళ్ళు కూడా ఎక్సలెంట్గా పనిచేసి ఈ మధ్యకాలంలో ఒక 3 టన్నుల గంజాయిని పట్టుకున్నారు. చాలా మంచి గుడ్ వర్క్ అది. అంటే మీరు అక్కడ పట్టుకుంటున్నారు, అక్కడ మిస్ అయితే ఇక్కడ తెలంగాణ పోలీసు కూడా పట్టుకుంటున్నారు. అంటే అనేక రకాలు ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఒక 5 కేసెస్లో ఏదో ఒకటి తప్పించుకున్నా కూడా ఎక్కడో దొరికిపోతున్నారు. ఏదైనా పోలీస్ ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల. ఇంకొక క్వశ్చన్, అప్పుడు మన చిన్నతనాలను చూసిన పోలీస్కి ఇప్పుడు వస్తున్న పోలీస్కి, అప్పుడులో పోలీస్ అనగానే ప్రజలకు ఒక గౌరవం, ఒక భయం, పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళాలంటే ఒక భయం, పోలీసు రోడ్డు మీద నిల్చుంటే ఒక గౌరవం, ఇన్ని రకాలు కనిపిస్తుండే. ఇప్పుడు అంటే జనరేషన్ మారుతుంది, టెక్నాలజీ పెరిగింది కాబట్టి పోలీసుల పట్ల ఎందుకు ఇంకా చిన్నచూపు పెరుగుతున్నారు, గౌరవం పెరగట్లేదు? అయితే ఇంతకు ముందు మీద మాత్రం పరిస్థితి బాగా గణనీయంగా మారిందండి. ఎందుకంటే ప్రజల్లో కూడా ప్రశ్నించే తత్వం పెరిగింది, పోలీసులు కూడా జవాబుదారితనం పెరిగింది. దాని మీద ఇంకా ఏం లేదు, మన ప్రవర్తన బట్టి. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు మాకు పోలీస్ అకాడమీలో మాకు అప్పట్లో ఎఫ్ఆర్ ఖాన్ గారు అని ఉండేవారు. మాజీ అదనపు ఎస్పీగా పనిచేసి రిటైర్ అయ్యి ప్రజెంట్ వైజాగ్లో ఉన్నారు. ఆయన ఎప్పుడో మాట అనేవాడు. ఆయన పోలీస్ ఆఫీసర్ తాలూకు ఇమేజ్ గుడ్ అయినా బ్యాడ్ అయినా తొందరగా అది స్ప్రెడ్ అవుద్దని చెప్పి. ఇప్పుడు ఫలానా ఎస్ఐ గారు మంచి వ్యక్తి, పేద ప్రజల్లో వెళ్తే ఆయన బాగా మాట్లాడతాడు, సంస్కారవంతంగా ఆయన ప్రవర్తిస్తాడు, మంచి వ్యక్తి, చెప్పేది ఓపికగా వింటాడు అన్న పేరు వెంటనే స్ప్రెడ్ అయిందనుకోండి, మీరు అన్నటువంటి ఫీలింగ్ ఉండదు. మాకు ఒక్కోసారి ఒక చిన్న సంఘటన చెప్తాను. పోలీస్ ఆఫీసర్స్ ఇమేజ్ వల్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా మనకి ప్రివెంట్ అవుతాయి. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఇమేజ్ ఉంది, అన్ఫార్చునేట్గా ఎవరో పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి అనారోగ్యంతో చనిపోవడం, లేకపోతే ఏదైనా పిలిపిస్తే అక్కడ చనిపోతే ఒక్కోసారి ఫ్లోర్ అప్ అయిపోయి పెద్ద పెద్ద యాజిటేషన్స్ అవుతాయి. బట్ లోకల్ ఎస్హెచ్ఓ ఇమేజ్ అక్కడ పనిచేస్తుంది. ఎస్ఐ గారు మంచోడు, నిజాయితీపడు, ఆయన డబ్బులకు ఆశపడ్డు, పర్లేదు బాగా పనిచేస్తాడు అన్న పేరుంటే ప్రజలే అంటారు, ఏదో పొరపాటు జరిగిందిరా, ఎస్ఐ గారు మంచోడు, ఆయన అలాంటి. కానీ మంచి అనేది స్పీడ్గా వెళ్తుంది, చెడు మాత్రం చాలా స్పీడ్గా వెళ్తుంది కదా. కరెక్ట్, మరి వెళ్తుంది. అందుకే మనం కూడా జాగ్రత్తగా ఉండి ప్రజలతో మనం సత్సంబంధం. ఎస్ఐ గారు దుర్మార్గుడు అంటే చాలా ఫాస్ట్గా ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటే ఆ రెఫర్కేషన్స్ కూడా వేరేగా ఉంటాయి. ఆయన నెక్స్ట్ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ అవ్వక ముందు ఈయన పేరు పోయాడు కూర్చుంటుంది కదా. అందుకే మంచి ఇమేజ్తో పనిచేయాలి, ప్రజలకు మనం మేలు చేసే విధంగా పనిచేయాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అదృష్టం ఏంటంటే మంచి అధికారులు అందరూ ఉండడం, మంచి భావాలు ఉన్నవాళ్ళు ఉండడం వల్ల మంచి పోలీసింగ్ కూడా బాగుంది. మంచి యువకులు చదువుకున్న వాళ్ళు వస్తున్నారు కాబట్టి పోలీసింగ్ చాలా మటుకు మంచి పద్ధతుల్లోనే కొనసాగుతుంది. మీ నాన్నగారు వైపు చూశారు, అన్నం చూసావు, మీరు చూస్తున్నారు. కరప్షన్ అనేది ఏ స్థాయిలో పెరుగుతుంది? పోలీసులు పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు నాన్నగారు మాట అనేవారు, పావర్టీ లీడ్స్ టు కరప్షన్, ప్రాస్టిట్యూషన్ లీడ్స్ టు కరప్షన్, కరప్షన్ లీడ్స్ టు ప్రాస్టిట్యూషన్, కరప్షన్ లీడ్స్ టు పావర్టీ అని చెప్పి. మరి దానికి మరి ఎవరి వ్యక్తిగతంగా అది చూసుకోలేదు, మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం వస్తుంది. అంటే ఇప్పుడు మన జీవన ప్రమాణాలు మనం అనుకున్న బడ్జెట్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని బతికితే డబ్బులు అవసరం లేదు, జాగ్రత్తగా. ఇప్పుడు చాలా మటుకు పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
పోలీస్ ఆఫీసర్స్ వైఫ్లు కూడా చాలామంది ఎంప్లాయీస్గా పనిచేసుకుంటున్నారు. ఏదో రకంగా వేరే రకమైన చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. వాళ్ళ ఆర్థిక ఇప్పుడు చాలామంది నేను చూశాను, కొంతమంది ఇప్పుడు బోటిక్స్ పెట్టుకొని వాళ్ళు ఏదో కొద్ది భర్తకు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ గౌరవంగా బతికే విధంగా పిల్లల్ని బాగా, మీకు కానిస్టేబుల్స్ పిల్లలు వాళ్ళు కూడా వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకుని ఐపీఎస్లో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. మరి వాళ్ళు ఏముంటుంది వాళ్ళు చెప్పండి. ఇప్పుడు కానిస్టేబుల్స్ మరి మీరు పెద్ద ఆఫీసర్స్ సంగతి వదిలేయండి, వాళ్ళకున్నది ఏంటి, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకొని ఉన్నత స్థానాలు తీసుకెళ్తున్నారు. అంటే కరప్షన్ చేసి ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత. కరెక్ట్, అంత దిగజారిపోయి బతకాల్సిన పరిస్థితి కూడా లేదు. ప్లాన్డ్గా బడ్జెట్ ప్రకారం బతికితే చక్కగా బతకవచ్చు. ఓకే, ఫైనల్ క్వశ్చన్. ఇలియాస్ అహ్మద్, ఇషాక్ అహ్మద్, మీర్ మహమ్మద్, అంతకుముందు ముగ్గురు మహమ్మద్లు. ఇప్పుడు ఇలియాస్ అహ్మద్ తర్వాత ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ రాబోతున్నారు? అదే నాకున్నది ఒకడే కుమారుడు, వాడు మంచి క్రికెటరు. అది ఇటీవల లా జాయిన్ అయ్యాడు. అతనికి సివిల్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది. అంటే వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యాడు, ఏకే ఖాన్ గారితో, శివధర్ రెడ్డి గారితో, వీళ్ళందరితో అతనికి మా అబ్బాయి కూడా పరిచయాలు బాగా. వాళ్ళని చూసినప్పుడల్లా అంటుంటాడు సివిల్స్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి. మరి అతని తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పలేము. మనమైతే మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలం, తర్వాత అతని ఓన్ ఇంట్రెస్ట్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. సివిల్స్ అన్నది అంత ఈజీ కాదు, దానికి డెడికేషన్ ఉండాలి, ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి. మరి భగవంతుడు వాడికి ఆ శక్తి ప్రసాదిస్తే మీరు అన్నట్టు 7th జనరేషన్లోకి ఎంటర్ అవుతామేమో, ఇప్పుడే నేను చెప్పలేను, ఐపీఎస్ ఆఫీసర్ చెప్పలేను. మరి ఓకే, ఇంకొక క్వశ్చన్. ఎందుకంటే మీ తరతరాల నుంచి వస్తున్న పోలీసింగ్ కాబట్టి నెక్స్ట్ భావి తరాలకి ఇచ్చే పోలీస్ ఆఫీసర్లకి ఇచ్చే మెసేజ్ చేయలేదు. మరి ఇంటిగ్రిటీతో పనిచేయాలి. ముఖ్యంగా ఏంటంటే మా ఫాదర్ ఎప్పుడో మాట అనేవాడు, బలహీనులు నిస్సహాయులు ఎవరు ఉంటారో వాళ్ళ పక్షాన్ని నిలబడాలి అని చెప్పేవాడు ఆయన. అది ఒక్కటి చేయాలి. ఇప్పుడు కూడా పూర్ మ్యాన్ వస్తాడు, వాడు ఏంటో ఎన్నో హోప్స్ పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వస్తాడు, నాకు ఇక్కడ ఇమీడియట్గా న్యాయం జరుగుతుందని ఒక ఆశతో. వాళ్ళ ఆశలు అడియాశలు అవ్వకుండా తన శక్తి ఉన్నంత వరకు సహాయం చేయడానికి దోహదపడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలా చేయడం వల్ల ప్రజల్లో మంచి పోలీస్ అంటే చక్కటి ఇమేజ్ ఏర్పడుతుంది, వ్యక్తిగత ఇమేజ్ కూడా మనకి పెరుగుతుంది. ఒక 10 మందికి సహాయం చేస్తే భగవంతుడు మనల్ని చూస్తాడన్నది ఒక జనరల్గా మన భారతీయ తత్వం. 10 మందికి మేలు చేస్తే మన పిల్లలకి మేలు జరుగుతుంది అన్నది మనం అనుకుంటున్నాం. మన పెద్దలు కూడా అదే చెప్తారు. అదే సూత్రం నేను కూడా, పేదవాళ్ళకి సహాయం చేయాలి, ఆ సహాయం అన్నది మన పిల్లలకి శ్రీరామ రక్షగా ఉంటుంది అన్నది గుడ్డిగా నమ్మే వ్యక్తిని నేను. ఇప్పటిదాకైతే అదే దారిలో ప్రయాణిస్తున్నాను. నా తండ్రి కూడా అలాగే ప్రయాణించాడు, చాలామందికి ఆయన సహాయం చేశాడు పేదవాళ్ళకి. నా తండ్రి జీవితాన్ని దగ్గర నుంచి పరిశీలించాను కాబట్టి ఆయన ప్రభావం నా మీద కూడా ఉంది. నా అదృష్టం కొద్దీ నాకు అందరూ మంచి పోలీస్ ఆఫీసర్స్ దగ్గర పనిచేశాను, మానవత్వం ఆఫీసర్స్ దగ్గర. వాళ్ళందరికీ ఈ సందర్భంగా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతావందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలకు నేరుగా సేవ చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు ఇలియాస్ అహ్మద్. తరతరాలుగా తండ్రి తాతల దగ్గర నేర్చుకున్న గుణపాఠాలు పాఠాలు అన్నీ కూడా ఇప్పుడు ఆయన సర్వీసులు చూపిస్తున్నారు. ప్రజల దగ్గర మీకు పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళ పట్ల సామాన్యులైతే చాలా సానుకూలంగా స్పందిస్తే వాళ్ళు జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఇచ్చిన ఆశీస్సులే మీకు మీ కుటుంబాలకు శ్రీరామ్ రక్ష అంటూ అని చెప్తారు. ఇది వారం ఇలియాస్ అహ్మద్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, Subscribe. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.